వెల్కమ్ మేడం. మానస మేడం. సార్ జయర్సీఎం సార్ జేఆర్సీఎం మేడం. స్టార్ట్ చేయండి. వినపడుతుంది సార్ వినిపిస్తుంది మేడం. వినిపిస్తుంది. వినిపిస్తుంది మేడం. అందరికీ నమస్కారం. అందరికీ నమస్కారం. జయఆర్సీఎం. నా పేరు మానస. మాది భాగ్యనగర్ గ్రామం, నిర్మల్ డిస్టిక్. మా అబ్బాయి వచ్చేసి సాయినాథ్ సారు, మా సార్ మేడం, ఆయన సుభాష్ సారు, శ్రావణ్ సారు, వీళ్ళందరికీ చాలా ధన్యవాదాలు. ఆర్సీఎం మేము ఇప్పుడు ఖానాపూర్లో ఆర్సీఎం మండల్ గత 8 నెలల నుండి రన్ చేస్తున్నాము. మేము ఓన్లీ 2 నెలల స్టార్ట్ చేసి దానివల్లనే తీసి అని ఇస్తున్నాము. అంటే ఆర్సీఎం అంటే ఏంది అనేసి మేము ఆర్సీఎం అంటే ఏంది, రైట్ కాన్సెప్ట్ మార్కెటింగ్ అంటే దాన్ని తెలుగులో సరైన పద్ధతిలో కొనుగోలు చేయడం అంటారు. ఇప్పుడు అంటే మనం బయట అన్ని ఇప్పుడు కల్తీ వస్తువులు తింటున్నాం కాబట్టి మార్కెట్ ఏమవుతుందంటే మనకు అన్ని ఆరోగ్యం మంచిగా ఉండలేదు. దానివల్ల కల్తీ వస్తువులు అన్ని తింటున్నాం. ఫాస్ట్ ఫుడ్ కానీ, నూనె వస్తువులు కానీ, వేరే వేరే అన్ని తింటాం. మిర్చిలు ఏదంటే అది కల్తీ వస్తువులు తినడం వల్ల మనకు అనారోగ్యం పాడవుతుంది. దీనివల్ల అన్ని బీపీ, షుగర్, క్యాన్సర్, హార్ట్ అటాక్ చాలా రోగాలు వస్తున్నాయి. దానివల్ల మనం ఎక్కువ రోజులు ఉండేది కూడా తక్కువ రోజులే జీవిస్తున్నాం అన్నట్టు. 60 సంవత్సరాలు మాత్రమే జీవిస్తున్నాం. దానికి బయట అన్ని రోగాలతో లక్షలే ఖర్చు పెడుతున్నాం. దీనివల్ల మనం ఇప్పుడు ఆర్సీఎం ప్లాన్ చెప్తాను. మనం ఫస్ట్ కంపెనీ నుండి స్టార్ట్ అవుతుంది. అంటే ఇప్పుడు కంపెనీ నుండి స్టార్ట్ అవుతుంది అన్నట్టు. కంపెనీ నుండి మనకు ఇందరు చేతుల మీదుగా మార్పిడి అన్నది జరుగుతుంది అన్నట్టు. దానికి ఫస్ట్ కంపెనీ కంపెనీ నుండి తర్వాత ఏజెంట్ నుండి హోల్సేలర్, రిటైలర్, తర్వాత కస్టమర్ దగ్గరకు వస్తుంది అన్నట్టు. మనకు కంపెనీ 80 రూపాయలకు తీసుకుంటే కంపెనీలో 80 రూపాయలకు తయారైన సామాను కంపెనీ 20 రూపాయలు తీసుకుంటుంది. తర్వాత మనకు హోల్సేలర్, రిటైలర్, హోల్సేలర్ 10 రూపీస్, రిటైలర్ 10 రూపీస్, డీలర్ 10 రూపీస్, అందరికి ఖర్చులు మన కంపెనీకి వచ్చేసరికి కస్టమర్కి వచ్చేసరికి 200 రూపీస్ అవుతుంది. అలా అని మనకు ఓన్లీ ఆర్సీఎం వాళ్ళు 5% ఇప్పుడు ఇటు కంపెనీ నుండి ఇటు కస్టమర్ నుండి మిడిల్లో 5% రవాణా ఛార్జీలు తీసుకుంటుంది అంతే. తర్వాత బయట అడ్వర్టైజ్మెంట్కు వేరే వేరే వాళ్ళకి 40% పోతుంది. మనకు వచ్చేది సామాన్ వచ్చే 200కి వస్తుంది అన్నట్టు. 200 మన బయట వాళ్ళు తీసుకున్న వాళ్ళు 200కి తీసుకుంటారు. మనం ఇంత 40% అన్నది వేరే వాళ్ళకు వెళ్తుంది, అంటే బయట వాళ్ళకి వెళ్తుంది. మనకేమో ఇంత నష్టం అవుతుంది అన్నట్టు. మన సార్ ఏం చేసేందుకు ఆర్సీఎం వాళ్ళు ఓన్లీ ఆర్సీఎంలో తీసుకుంటే ఓన్లీ 40% మనకు రిటర్న్ అనేది వస్తుంది అన్నట్టు. ఇలా తీసుకుంటే ఇది ఎట్లా అంటే మనము ఒకటి కార్డు తీసుకోవాలి. 2000 సామాన్ తీసుకుంటే మనకు ఒకటి కార్డు అనేది ఇస్తారు అన్నట్టు. ఈ కార్డుకు మనకు 2000 సామాన్ తీసుకుంటే మన కార్డు ఇచ్చేస్తారు. దీనికి అవసరమైన ఈ ఫోటో ఒకటి, ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంట్, పాన్ కార్డు, తర్వాత నామినీ ఇస్తే మనకు ఐడి అయిపోతుంది. తర్వాత మనకు లాభాలన్నాయి 5 to 25% డిస్కౌంట్ వస్తుంది ఎంఆర్పి. తర్వాత 10 to 32% కమిషన్ టీవీ మీద వస్తుంది.
ఒరిజినల్ బిల్ వస్తుంది. 30 days మనీ బ్యాక్ గ్యారంటీ. అంటే మనం ఇప్పుడు 2 వస్తువులు తీసుకుంటే మనకు ఒకటి నచ్చుతుంది, ఇంకొకటి నచ్చదు అన్నట్టు. అది 30 days లోపు రిటర్న్ అన్న తీసుకోవచ్చు, మనీ మనీ అన్న తీసుకోవచ్చు, ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు. అట్లా మనకు ఇట్లా గ్యారంటీ కూడా ఇస్తుంది అన్నట్టు. సెల్ఫ్ బిజినెస్ కూడా చేసుకోవచ్చు అన్నట్టు. మనం ఏదైనా బిజినెస్ చేయాలంటే సెల్ఫ్ బిజినెస్ చేసుకోవచ్చు అన్నట్టు. మనకు ఇంత మంచి ప్లాన్, అంటే ఇట్లా మనకు ఇంత మనం ఆరోగ్యం మంచిగా ఉండాలి అంటే ఇంత మంచి ప్లాన్ చేసిన దానికి తీసిచ్చారు. మనకు ఆరోగ్యం మంచిగా ఉండాలనేసి ఇంత మంచి ప్లాన్ తీసుకొచ్చిండు. అందరి తరపున టీసీ సార్కి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఓకే. ఇందులో మనకు అన్ని ఆరోగ్యానికి మంచిదానికి ఆయిల్ కానీ ఇంకా టీసోలు అన్నీ బాగానే ఉంటాయి. మనకు ఉమెన్ కూడా మంచిగా బ్లడ్ తక్కువ ఉన్నా కానీ 6 months కంటిన్యూ ఉమెన్ వాడినా కూడా 12% బ్లడ్ వస్తుంది. మంచిగా ఉంది. ఇప్పుడు వీక్ బాగా వీక్ ఉన్నా కానీ కాళ్ళు చేతులు తిమ్ములు వచ్చినా కాళ్ళు గుంజినా అవన్నిటికీ పీసీఓడి ప్రాబ్లం కూడా ఉన్నా కానీ మంచిగా క్యూర్ అవుతుంది, మంచిగా ఉంటుంది అన్నట్టు. ఉమెన్ కూడా అందరు వాడచ్చు. అందరు ఆరోగ్యంగా ఉండాలంటే కంపల్సరీ వాడాలి. మనం వాడిపిద్దాం అందరితోని. ఇంకా మేము ఓన్లీ ఇంట్లో ప్రొటైజ్ తీసుకొని దాని వల్లనే ఆ టేస్ట్ చూసి ఇంత పెద్ద పీస్ పెట్టినాం. మేము దాని వల్లనే ఇలా వచ్చి ఇంత పెద్ద పీస్ పెట్టినాం అన్నట్టు. మీరు కూడా అన్ని మంచిగా ఉంటాయి ప్రొడక్ట్స్ నా చేతుల్లో. ఎంత బిజినెస్ అన్నా వేసుకోవచ్చు. ఇంత చేస్తే అంత మనకు మంచిగా ఉంటుంది అన్నట్టు. మనకు ఎంత సంపాదించుకున్నా 100 నుండి 1,00,000 దాకా కూడా సంపాదించుకోవాల్సింది. అందరూ ఆరోగ్యం చిన్న కుల మతాలు కూడా తక్కువ ఉన్నా ఎక్కువ, అంటే పైసలు ఉన్నా కానీ లేకున్నా కానీ ఎవరైనా సంపాదించుకోవచ్చు. అందరికీ మంచిగా ఉంటుంది. అందరం వాడిపిద్దాం. ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు వాసన్ మేడంకి, సాయినాథ్ సార్కి, మీతోటి గురువులందరికీ జయార్సీఎం ధన్యవాదములు అందరికీ. నేను ఇప్పుడు వాసన్ మేడంని ఇన్వైట్ ఇస్తున్నా. వెల్కమ్ మేడం, వెల్కమ్ వాసన్ మేడం. థ్యాంక్ యూ మ్యామ్. మానస మేడం ఇవాళ చాలా మంచిగా చెప్పారు. ఫస్ట్ డే అని అన్నారు కానీ నాకు ఫస్ట్ డే లా అనిపించలేదు. మీరు చాలా హోమ్ మీటింగ్స్ చేశారు కాబట్టి అది ఈరోజు మంచి రిజల్ట్ వచ్చింది. చాలా బాగా చెప్పారు. కొంచెం ఫియర్ అనేది ఏమీ లేకుండా పర్ఫెక్ట్ గా ప్లాన్ నుంచి బెనిఫిట్స్ వరకు మంచిగా చెప్పారు. థ్యాంక్ యూ మేడం. ఓకే. మరింత మీలాంటి మహిళలు ముందుకు రావాలి. ఎందుకంటే కంపెనీ ఉద్దేశాలలో 3వ ఉద్దేశం మహిళా సశక్తీకరణ. సో ఉమెన్ ఎంపవర్మెంట్ అనేది మన ఉమెన్స్ ముందుకు రావడంతో స్టార్ట్ అవుతుంది. సో మన స్త్రీల యొక్క నైపుణ్యాన్ని చూయించుకోవడానికి ఇది ఒక మనకి మంచి అవకాశం. సో సాకులు చెప్పకుండా అవకాశాల కోసం ఎదురు చూడడమే మన స్త్రీ యొక్క ఆయుధం. సో అందరు కూడా ఈరోజు మానస మేడం ప్లాన్ ప్రజెంటేషన్ అనేది చాలా చక్కగా ఉంది. నైస్ మేడం. సో మనకి ఈ తెలంగాణ అంటే తెలంగాణే కాకుండా సో మనకి గుజరాత్ నుంచి వచ్చారు మిత్తల్ సోని మేడం అని చెప్పేసి, కేరళ నుంచి కూడా వచ్చారు. సో రకరకాల స్టేట్లలో నుంచి కూడా మనకి తెలుగు జూమ్ మీటింగ్ లో జాయిన్ అవ్వడం, వాళ్ళు లాంగ్వేజ్ కానీ బిజినెస్ విజన్ గురించి తెలుసుకోవడం కానీ వాళ్ళు చూపించినటువంటి ఆసక్తికి నాకు చాలా హ్యాపీగా ఉంది. సో మనం ఈరోజు మరింత బిజినెస్ గ్రోత్ చేసుకోవడానికి అండ్ సెలబ్రేషన్స్ కానీ బిగ్ ఈవెంట్స్ కానీ ఏమేమి ఉన్నాయి, తర్వాత క్రైటీరియా అంటే న్యూట్రిషన్ కి సంబంధించినటువంటి క్రైటీరియా ఏముంది,
సో మనం ఇట్లా అలాగే పర్సంటేజ్ అంటే మనకి కంపెనీ ఎన్ని రకాలుగా పర్సంటేజ్ అనేది పంచిస్తుంది. సో ఇవాళ దాని గురించి మనం కొంచెం స్క్రీన్ షేర్ చేస్తూ డిస్కషన్ చేసుకుందాం. ఓకే, అందరికీ వెల్కమ్ సండే తెలుగు జూమ్ మీటింగ్ లోకి. అండ్ నా పేరు వచ్చేసి వాసవి, నిర్మల్ నుంచి. సో ఈ బిజినెస్ 10 years నుంచి నేర్చుకుంటున్నాము. మా సార్ వచ్చేసి చింతల్వార్ సాయినాథ్ స్టార్ ఎంలాల్ అనే పిన్ లో ఉన్నారు. సో ఆయన 10 years నుంచి చేస్తున్నాను, బట్ నేనైతే 2 years నుంచే ఈ బిజినెస్ నా మనస్ఫూర్తిగా చేశాను. సో 10 years నుంచి సార్తో పాటు ఉన్నాను, కానీ అంత లైట్ గా తీసుకున్నా ఇది నా వల్ల కాదేమో అని చెప్పేసి ఆ, సార్తో అలా వెళ్తూ వచ్చేదాన్ని, బట్ ఎప్పుడు మైండ్ లోకి ఎక్కించలేదు. కానీ 2 years నుంచి ఎస్ నేను చేయగలను. కీసోల్ ప్రొడక్ట్స్ ఏ రోజు ఎప్పటి నుంచి అయితే లాంచ్ అయ్యాయో ఎవ్రీ యానివర్సరీకి వెళ్ళినా కానీ నాకు లాంగ్వేజ్ ప్రాబ్లం ఉండడం తోటి నాకు అంతగా అర్థం కాకపోయేది. సో అక్కడ ఒక్కొక్క పాయింట్ అర్థమయ్యేది. అయినా నేను ఫీల్డ్ లో ట్రై చేసినప్పుడు నాకు కొంచెం రిజెక్షన్స్ అనేవి వచ్చినాయి. సో ఫ్రెండ్స్ తో కానీ రిలేటివ్స్ తో కానీ అట్లా నాకు కొంచెం పాజిటివ్ కంటే నెగిటివ్ గానే ఉండింది. సో ఎప్పుడైతే 2 years బ్యాక్ నాగ్పూర్ లో ఈవెంట్ అయ్యిందో, ప్రియాంక మేడం అండ్ కవిత విదాడే మ్యామ్ అక్కడ ప్రోగ్రామ్ అరేంజ్ చేయడం, అక్కడ స్త్రీ యొక్క ఆ, స్థానం ఎక్కడుంది, ఫ్యూచర్ లో ఎక్కడికి వెళ్ళాలి, తను ఏ విధంగా తను ఇండిపెండెంట్ గా ఎలా కష్టపడాలి, ఫ్యూచర్ ఎలా ఉంది అని చెప్పేసి దాని గురించి అంత కంపెనీ యొక్క విజన్ కానీ నెక్స్ట్ జరిగే జనరేషన్స్ కి ఎలా ఉంటుంది, సో హెల్త్ ఇష్యూస్ ఎలా ఉన్నాయి లేడీస్ కి, దాని గురించి పూర్తిగా డాక్టర్స్ ని పిలిపించి అక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం. సో నాది కంప్లీట్ గా నాకు అర్థమయ్యింది. ఎస్ మనం ఎందుకు ట్రై చేయొద్దు, ఒక్కరో ఇద్దరో ఎందుకు రిజెక్ట్ చేశారని మిగతా వాళ్ళ లైఫ్ ఎందుకు, ఒక్కరి లైఫ్ లో అన్నా నా వల్ల హెల్త్ పరంగా కానీ లేదా వెల్త్ పరంగా కానీ సపోర్ట్ అవ్వచ్చేమో అని చెప్పేసి నాకు చిన్న హోప్ అక్కడి నుంచి వచ్చింది. సో ఎంతో కొంత నేను ఎంతో సాధిస్తానని కాకుండా చిన్నగా ట్రై చేస్తా అని చెప్పేసి చిన్న హోప్ తో అక్కడ నాగ్పూర్ ఈవెంట్ లో ఆ, చిన్న హోప్ ని తీసుకొని రావడం జరిగింది. సో అప్పటి నుంచి మెల్లిమెల్లిగా నేర్చుకుంటూ లాంగ్వేజ్ హిందీ ప్రాబ్లం. ఓకే, హిందీ ప్రాబ్లం కొంచెం అర్థం కావడానికి టైం పట్టింది, బట్ ఇప్పుడు అర్థమవుతుంది. ఒక 70% అట్లా మాట్లాడగలుగుతాను. సో నాకు లాంగ్వేజ్ ప్రాబ్లం కూడా క్లియర్ అయిపోతుంది. అండ్ బిజినెస్ ఏంటి, ఫ్యూచర్ ఎలా ఉంది, స్త్రీలకి ఎలా ముందుకు తీసుకురావాలి, సో వాళ్ళకి ఆ, ఆర్థికంగా కానీ ఆరోగ్యపరంగా కానీ ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు అనేది దాని గురించి నేను తెలుసుకుంటూ నేర్చుకుంటూ నాకు తెలిసినటువంటి వాళ్ళందరికీ బిజినెస్ లో కానీ బయట సొసైటీలో కానీ చెప్పడం, అలా అలా చేసుకుంటూ ఇవాళ నేను కూడా ఒక రాయల్టీ పిన్ అనేది తీసుకున్నాను. సో 4.5% పైన రాయల్టీ సెల్ఫ్ గా. అండ్ సార్ జాయినింగ్స్ ఏమీ లేకుండా, బట్ సార్ సపోర్ట్ చేస్తాడు, బట్ నో జాయినింగ్. సో సార్ ఎప్పుడు కూడా నాకు జాయినింగ్స్ ఇవ్వనన్నాడు. నీ సెల్ఫ్ గా నువ్వు ఇన్కమ్ సంపాదించాలి అనుకుంటున్నావు, జాబ్ చేయాలి అనుకునేటువంటి ఆలోచనలో ఉన్నటువంటి నువ్వు జాబ్ కంటే బిజినెస్ ఎందుకు ఇంపార్టెంట్ అనేది నాకు సార్ అట్లా నేర్పిస్తూ నీ ఇండిపెండెంట్ గా నువ్వు ఓ నలుగురి మహిళలకి లైఫ్ ఇవ్వడంలో ఆ సాటిస్ఫాక్షన్ వేరుగా ఉంటది. కాబట్టి నేను సపోర్ట్ చేస్తాను, కానీ జాయినింగ్స్ మాత్రం నీ సెల్ఫ్ గా నీకు తెలిసిన వాళ్ళందరికీ హెల్ప్ చేస్తూ జాయినింగ్ చేసుకో అని చెప్పేసి సార్ చెప్పడం. సో ఆ రోజు నాకు సార్ ఇలా జాయినింగ్ చెయ్య అన్నాడు. ఎటువంటి అంటే సపోర్ట్ చేస్తా అన్నాడు, కానీ జాయినింగ్స్ ఏం చెయ్యను అనేసరికి నాకు కొంచెం బాధ అనిపించింది. కానీ ఆ బాధలో నుంచే నాకు ఒక కసి పెరిగింది. ఎస్ నేను ఎందుకు చేయలేను, నే నాకు చెప్పడం ఎందుకు రాదు, నేర్చుకుంటా. ఎస్ నువ్వు జాయినింగ్ ఇవ్వడం కాదు, నేను సెల్ఫ్ గా జాయినింగ్ చేసుకుంటూ బిజినెస్ చేసి చూపిస్తా అని చెప్పేసి ఒక కాన్ఫిడెన్స్ ఆ బాధలో నుంచి వచ్చింది. అది ఆ రోజు ఆయన అన్న మాటకి నాకు బాధ అనిపించింది, కానీ ఈ రోజు నాకు ఆ నా యొక్క కాన్ఫిడెన్స్ లెవెల్ అనేది పెరిగింది. సో నేను స్కిల్స్ నేర్చుకుంటున్నాను. చూడండి, నేను జస్ట్ ఇంటరే చదివిన, పెద్దగా నాకు బయట చదువు గురించి కానీ సొసైటీలో ఎలా ఉండాలి, ఎలా మాట్లాడాలి అనేది నాకు పెద్దగా తెలియకపోయేది. సో నా నా యొక్క స్కిల్స్ అనేది నేను నేర్చుకుంటూ డెవలప్ అవుతున్నాను. కాబట్టి నాకు ఆ సాటిస్ఫాక్షన్ ఆ రోజు తను ఎందుకు అలా అన్నాడా అని చెప్పేసి నాకు ఇప్పుడిప్పుడే రియలైజ్ అవుతున్నాను. సో ఇంకా ఇంకా నాలా
మహిళలు కూడా ఇబ్బంది పడే వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళందరినీ ముందుకు తీసుకురావడం కోసమే మనం ఉండాలి కాబట్టి సో స్ట్రాంగ్ గా ఇంకా నేర్చుకుంటూ ఎంతో మంది మహిళలకి ఆదర్శంగా నిలబడాలని చెప్పేసి ఈ సిస్టమ్ లోకి నేను రావడం జరిగింది. సో ఈ రోజు మనం బిజినెస్ పర్సంటేజ్ ఎలా ఉంది, బిజినెస్ ఎలా ఉంది, మనం ఎట్లా గ్రోత్ చేసుకోవచ్చు, నేను సేమ్ మార్కెటింగ్ ప్లాన్ తో మీకు షేర్ చేసి చూపిస్తాను. ఓకే, గౌతమి మేడం స్క్రీన్ కనిపిస్తుందా? మేడం కనిపిస్తుంది మేడం. ఓకే, సో అందరికీ ఆర్సిఎం వ్యాపారంలోకి స్వాగతం, సుస్వాగతం. చూడండి, మనము ఆ ఏదైనా వస్తువు మనకి కంపెనీలో తయారవుతాయి, సో డైరెక్ట్ కస్టమర్ దగ్గరికి రాలేవు. మధ్యలో మనకి షాప్స్ ఉంటాయి అండ్ డీలర్స్, ఏజెంట్, ఇలా మనకి వీళ్ళ ద్వారా మనకి కంపెనీ నుంచి కస్టమర్ వరకు ప్రొడక్ట్స్ అనేవి రావడం జరుగుతుంది. సో మన కంపెనీ నుంచి ఏజెంట్ నుంచి ఇలా హోల్సేలర్, డీలర్స్ అని చెప్పేసి మనకి ఇలా 4-5 చేతుల ద్వారా మనకి షాప్ లోకి రావడం, మన ఇంటికి రావడం జరుగుతుంది. సో ఏవైనా కొత్త ప్రొడక్ట్స్ వస్తే మనకి టీవీలో యాడ్స్ ఇస్తారు అండ్ కంపెనీలో 50 రూపీస్ కి తయారైతే మనకి 100 రూపీస్ అవుతుంది. ఓకే, అండ్ చూడండి, ఏదైనా కంపెనీలో తయారైనటువంటి ప్రోడక్ట్ మన దగ్గరకు వచ్చేసరికి అంటే అక్కడ 50 రూపీస్ కి తయారైతే మన దగ్గర 100 రూపీస్ అవుతుంది. సో మధ్యలో 50% అనేది ఈ మధ్య ద్వారతుల ద్వారా మనకి పెరగడం జరుగుతుంది. సో కంపెనీ, ఆర్సిఎం కంపెనీ ఏం చేసింది, తయారు చేయడానికి కంపెనీ కావాలి, కొనుక్కోవడానికి కస్టమర్స్ కావాలని చెప్పేసి కంపెనీ టు కస్టమర్ అనేది మనకి తయారు చేసింది. సో మనకి మధ్యవర్తులకు వెళ్ళేటువంటి 50% డబ్బుల్ని ఒక క్రమ పద్ధతిలో పంచడం జరుగుతుంది. దీనినే డైరెక్ట్ సేలింగ్ బిజినెస్ అని అంటారు. సో ఆల్ ఓవర్ ఇండియాలో థౌజండ్స్ ఆఫ్ షాప్స్ ఉన్నాయి. ఆల్సో ఆన్లైన్ కూడా పర్చేజ్ చేసుకోవచ్చు. సో జాయినింగ్ అనేది ఫ్రీగా ఉంది. సో రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అంటే మనం దీనికి జాయినింగ్ అవ్వడానికి ఏ డాక్యుమెంట్స్ అనేది అవసరం. ఒకటి ఐడి ప్రూఫ్ అండ్ అడ్రస్ ప్రూఫ్, అంటే ఆధార్ కార్డ్ ఇవ్వచ్చు అండ్ బ్యాంక్ అకౌంట్ అండ్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో, పాన్ కార్డ్ డీటెయిల్స్ ఇస్తే సరిపోతుంది. సో మనకి ఐడి నెంబర్ అనేది వచ్చేస్తుంది నెక్స్ట్ డేనే. సో ఆర్సిఎం దుకాణంలో కొనడం వల్ల లాభాలు ఏంటి? ఒకటి, ఆరోగ్య సంరక్షణ, జీరో మెడికల్ బిల్. చూడండి, మనం ఈ ప్రోడక్ట్ గనక వాడితే గనక ఆరోగ్యపరంగా అయితే బాగుంటాం, ఎందుకంటే స్వచ్ఛమైన ప్రోడక్ట్స్ ఇవి. మన కంపెనీలో తయారైనటువంటి ప్రోడక్ట్స్ అన్ని కూడా కెమికల్స్ ఏమీ లేకుండా మంచి జెన్యున్ గా అందరూ ఆరోగ్యంగా ఉండేటువంటి విధంగా మనకి ప్రోడక్ట్స్ అనేవి తయారు చేయడం జరుగుతుంది. సో అటువంటి ప్రోడక్ట్స్ తిన్నటువంటి మనము ఆరోగ్యంగా ఉంటాం కాబట్టి మెడికల్ బిల్ అనేది జీరో అవ్వడం జరుగుతుంది. అండ్ సెకండ్ పాయింట్ వచ్చేసి ఎంఆర్పి పైన 10-20% వరకు డిస్కౌంట్ జరుగుతుంది. అండ్ మూడో లాభం వచ్చేసి 12-16% కన్సిస్టెంట్ ప్రోడక్ట్ ఫ్రీ అనేది మనకు 6 నెలలకు ఒకసారి ఇవ్వడం జరుగుతుంది. చూడండి, మనం బయట ఎంఆర్పి రేటే ఉంటది. మనం కిరాణా షాప్కి వెళ్ళొచ్చు, సూపర్ మార్కెట్కి వెళ్ళొచ్చు, డిమార్ట్స్కి వెళ్ళొచ్చు, ఎక్కడికి వెళ్ళినా కానీ మనకి ఎంఆర్పి పైన రేట్ టు రేట్ ఇచ్చేస్తారు. మనకి ఏమైనా డిస్కౌంట్ చేస్తారా ఎప్పుడైనా? మనకి 1 రూపీ కూడా తగ్గడానికి అసలు మనం బార్గెనింగ్ చేయడానికి కూడా అక్కడ అవకాశం ఉండదు. కానీ ఇక్కడ మనం అడగకుండానే మనకి 10-20% వరకు డిస్కౌంట్ జరుగుతుంది ప్రతి ఒక్క ప్రోడక్ట్.
ఒక ప్రోడక్ట్ కుండి ఒక ప్రోడక్ట్ కి లేదు అనేది ఏం లేదు. అన్ని ప్రోడక్ట్స్ కి కూడా ఆయిల్ అవ్వచ్చు, పిండి అవ్వచ్చు, చాయ్ పత్తి అవ్వచ్చు, పెయింట్ అవ్వచ్చు, క్లాత్ అవ్వచ్చు, షూస్ అవ్వచ్చు, అన్ని ప్రోడక్ట్స్ గుడ్ మార్నింగ్ నుంచి గుడ్ నైట్ వరకు అన్ని మనం ఉపయోగించే వస్తువులన్నీ కూడా ఆర్సిఎం షాప్ లో దొరకడం మనకు జరుగుతుంది. దానిపైన మనకి 10 నుంచి 20% డిస్కౌంట్ కూడా ఉంటుంది. సో మనకి తర్వాత ఈ షాప్ లో గనక ఎవరైతే కొనుక్కుంటారో వాళ్ళకి ప్రతి 6 నెలలకు ఒకసారి అంటే సంవత్సరానికి 2 సార్లు 12 నుంచి 16% వరకు ఫ్రీ ప్రోడక్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో అదే విధంగా 4వది ఏంటంటే పర్చేస్ బోనస్ క్లబ్. ఎవరైతే 50,000 పీవీ చేస్తారో దానికి 10% అంటే 1500 పీవీ టు 5000 పీవీ మాక్సిమం 500 ఎబో ఎవరైతే చేస్తారో ఎప్పుడైతే 50,000 క్రాస్ అవుతుందో పీవీ అప్పటి నుంచి మనకి ఈ పర్చేస్ క్లబ్ లో ఎంట్రీ కూడా ఉంటుంది. దానిపైన 10% బోనస్ ఇవ్వడం జరుగుతుంది. అదే విధంగా పర్చేస్ వాల్యూమ్ అంటే పర్చేస్ పీవీని మనం పర్చేస్ వాల్యూ అంటాము. దానిపైన 2 నుంచి 22% వరకు కమిషన్ కూడా సబ్సిడీ కూడా మనకి ఇస్తుంది కంపెనీ. అదే విధంగా మీ పేరు పైన గవర్నమెంట్ కు ట్యాక్స్ జిఎస్టి కట్టిన అసలైన ఒరిజినల్ బిల్ అనేది ఇవ్వడం కూడా జరుగుతుంది. సో బయట మనకి ఒరిజినల్ బిల్ ఇస్తారా? ఇవ్వరు. మనకి అంటే అక్కడ చిట్టి పైన రాసేస్తారు, లేకపోతే అక్కడ తీసుకున్నటువంటి ఏదైతే సరుకులు ఉన్నాయో బిల్ చేసేస్తారు, వెళ్ళిపోతారు. కానీ అది మనకేమైనా అంటే ఫలానా పేరు మీద మనకి ఒరిజినల్ బిల్ అని చెప్పేసి ఏమీ రాదు. అదే విధంగా 7వది వస్తువులు నచ్చకుంటే 30 రోజుల వరకు డబ్బులు వాపస్ తీసుకునేటువంటి సదుపాయం కూడా మనకు ఉంది. చూడండి, మనకి 30 డేస్ వరకు మనీ బ్యాక్ గ్యారంటీ అనేది కూడా ఉంది. అంటే మనం ఏమైనా ఒక 4-5 వస్తువులు తీసుకువెళ్ళాం, ఒక వస్తువు నచ్చలేదనుకో, ఒక వస్తువు ఓపెన్ చేసి చూసిన తర్వాత మిగతా 3 వస్తువులు నచ్చకపోతే ఏ డేట్ అయితే తీసుకున్నామో అదే డేట్ లోపు 30 డేస్ లోపు మనము ఆ ప్రోడక్ట్స్ ని రిటర్న్ ఇచ్చి క్యాష్ గా కూడా చేసుకోవచ్చు. అదే విధంగా 8వది ఏంటంటే పెట్టుబడి లేకుండా సొంతంగా వ్యాపారం కూడా చేసుకోవచ్చు. చూడండి, ఇది ఒక బెనిఫిట్. ఎందుకంటే మనకు చాలా పెద్దది. ఎప్పుడు కూడా పేదవాళ్ళలాగా ఉండిపోకుండా పేదవాళ్ళకి కూడా మంచి లక్షాధికారులుగా అవ్వడానికి ఇది ఒక మంచి అవకాశం. ఎందుకంటే మనం బిజినెస్ చేయాలి అనుకుంటే గనక పెట్టుబడి పెట్టాలి. సపోజ్ ఆడవాళ్ళైతే శారీస్ సేల్ చేయాలంటే పెట్టుబడి పెట్టాల్సింది. టైలర్ చేయాలనుకున్న మిషన్ కి పెట్టుబడి పెట్టాల్సింది. మనం ఎక్కడ ఏ కిరాణా షాప్ పెట్టుకోవాలన్నా పెట్టుబడి పెట్టాల్సింది. ఎటువంటి బిజినెస్ చేయాలన్నా దానికి పెట్టుబడి పెట్టాల్సింది. సో పెట్టుబడి లేకుండా బిజినెస్ అనేది ఒక డైరెక్ట్ సేలింగ్ ఇండస్ట్రీలోనే ఉంది. అది మన ఆర్సిఎం లో అయితే అందరికీ కూడా మంచి బెనిఫిట్స్ ఉన్నటువంటి అన్ని డైరెక్ట్ సేలింగ్ కంపెనీలతో పోలిస్తే ఆర్సిఎం నెంబర్ 1 కాబట్టి ఇది ఒక మంచి అవకాశం మనకి. సో ఈ విధంగా మనకి పెట్టుబడి లేకుండా సొంతంగా బిజినెస్ చేసుకోవచ్చు. అదే విధంగా 9వది కంపెనీ యొక్క ప్రతి నెలల మరియు సంవత్సరానికి జరిగేటువంటి టర్నోవర్ పైన బోనస్ రూపంలో పొందేటువంటి అవకాశం. చూడండి, కంపెనీ టర్నోవర్ పైన మనకి పార్ట్నర్షిప్ ఇస్తా ఉంటుంది. ఎక్కడైనా మనం జాబ్ చేసినా బిజినెస్ చేసినా గానీ మనకు ఒక కూలీలాగా చూస్తారు కానీ ఎప్పుడు కూడా పార్ట్నర్ లా అనుకోలేదు. ఇక్కడ పెట్టుబడి లేకున్నా గానీ పెట్టుబడి నాది, పార్ట్నర్షిప్ మనందరిది అని చెప్పేసి కంపెనీ ఫౌండర్ ఏదైతే మంచి నిర్ణయం తీసుకున్నారు. ఇటువంటి అవకాశం మనకి ఎక్కడుంది బయట. అండ్ పార్ట్నర్ అనడమే కాకుండా మన కంపెనీ ఏదైతే ప్రతి నెలల టర్నోవర్ పైన బోనస్ రూపంలో మనకి డబ్బులు కూడా ఇస్తుంది. పెట్టుబడి లేకుండా కంపెనీ పైన టర్నోవర్ పైన మనకి ఇన్కమ్ రావడం అనేది చిన్న విషయం కాదు. అదే విధంగా మీకు తెలిసిన వారిని ఆర్సిఎం వ్యాపారంలోకి ఆహ్వానించి వారికి ఈ వ్యాపారం చేసే విధానాన్ని నేర్పించగలిగితే ప్రతి నెల అపరిమితమైన ఆదాయం రావడమే కాకుండా మీ తదనంతరం 7 తరాల వరకు రాయల్టీ ఇన్కమ్ అనేది రావడానికి అవకాశం కలదు. చూడండి, ఈ బిజినెస్ లోకి ఎవరికైతే ప్రోడక్ట్ బాగుంది, బయట కొనుక్కుంటే ఆరోగ్యం పోతుంది, డబ్బులు ఎక్కువ పోతున్నాయి, డిస్కౌంట్ ఉండదు, ఫ్రీ ప్రోడక్ట్ రాదు, మనకి ఇలా గ్యారంటీ అంటే మనకి ఒరిజినల్ బిల్ ఇవ్వరు, అలాగే మనకి రిటర్న్ ఇచ్చేటువంటి అవకాశం లేదు, బిజినెస్ చేసుకోవచ్చు, ప్రోడక్ట్ వాడుతూ అలాగే బిజినెస్ కూడా చేసుకోవచ్చు, మంచి ఇన్కమ్ తీసుకోవచ్చు, ప్రోడక్ట్ తింటే ఆరోగ్యం ఉంటది, నలుగురికి చెప్తే ఆదాయం వస్తుంది అనేటువంటి 2 విషయాలు గనక మనకు తెలిసిన వాళ్ళందరికీ చెప్పి బిజినెస్ లోకి ఇన్వైట్ చేస్తే గనక మనకే కాదు మన
7 తరాల వరకు ఇన్కమ్ ఇవ్వడం అవకాశం ఉంది కంపెనీలో. సో ఇలా జాయిన్ అయిన ప్రతి ఒక్కరికి అవకాశం కల్పించిన వారు అవుతారు. సో అలా మన టీమ్ ని డెవలప్ చేసుకోవాలి. బయట ఏముంది, ఇలా మార్కెట్ ఏమో ఇలా ఉంది, సో ఆర్సీఎం ఇలా ఉంది అని చెప్పేసి ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళకి కన్సిస్టెంటీ ప్రోడక్ట్ బోనస్ ఏ విధంగా వస్తుంది. మనకి కన్సిస్టెంటీ ప్రోడక్ట్ బోనస్ అనేది 12% నుంచి 16% అనేది ఇవ్వడం జరుగుతుంది. అదే విధంగా పీవీ పైన, పర్చేస్ వాల్యూమ్ పైన మనకి 2 నుంచి 22% వరకు ఇన్సెంటివ్ పర్చేస్ అంటే మనకి పీవీ మీద బోనస్ ఇన్సెంటివ్ ఇవ్వడం జరుగుతుంది. సో మనకి అదే విధంగా 3% నుంచి 8% వరకు రాయల్టీ బోనస్ వస్తుంది. అదే విధంగా 1 to 5% టెక్నికల్ బోనస్ ఇస్తుంది. సో మనకి టోటల్ 73% మన కంపెనీ నుంచి పర్సంటేజ్ వస్తుంది. సో మనం తినిపించడం ద్వారా మనకి ఎన్నో రకాల లాభాలు ఉన్నాయి. 73% అంటే మామూలుగా కాదు. కన్సిస్టెన్సీ మీద మనకి 16% వరకు వస్తుంది. అలాగే మనం పర్చేజ్ చేసే దానిపైన మనకి 2 నుంచి 20% వరకు 22% వరకు ఇన్సెంటివ్ వస్తుంది. రాయల్టీ ఇన్కమ్ 3 to 8%, టెక్నికల్ 1 to 5%. అదే విధంగా 10% మనకి పర్చేస్ క్లబ్. సో పర్చేస్ క్లబ్ అంటే మనకి ఒకసారి అదే విధంగా 12% కేజీ. సో ఇక్కడ చూడండి మనకి ఇన్సెంటివ్ పర్చేస్ అని చెప్పేసి మనకి ఏ విధంగా వస్తుంది అంటే 2 to 22% అన్నారు కదా. సో దాని పర్చేస్ పీవీ మీద సో మనకి 5,000 to 9,999 వరకు ఎవరికైతే పీవీ ఉంటుందో దానిపైన 2% ఇస్తుంది. సో 10,000 నుంచి 19,999 వరకు బిజినెస్ ఎవరిదైతే ఉంటుందో పర్చేస్ వాల్యూ వాళ్ళకి 4.5% కమిషన్ వస్తుంది. సో అలాగే 20,000 నుంచి 39,999 వరకు ఎవరిదైతే ఉంటుందో 7%. అలాగే 40,000 నుంచి 70,000 లోపు ఎవరికైతే ఉంటుందో 9.5%. అలాగే 70,000 నుంచి 1,15,000 లోపు ఎవరిదైతే ఉంటుందో వాళ్ళకి 12% వస్తుంది. అదేవిధంగా 1,15,000 నుంచి 70,000 లోపు ఎవరిదైతే ఉంటుందో వాళ్ళకి 14.5% వస్తుంది కదా. అదేవిధంగా 1,70,000 నుంచి 2,60,000 లోపు ఎవరిదైతే ఉంటుందో వాళ్ళకి 17% కమిషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా 2,60,000 పైనుంచి 3,50,000 లోపు ఎవరిదైతే ఉంటుందో వాళ్ళకి 19.5% కమిషన్ ఇస్తుంది. అదేవిధంగా 3,50,000 పైన అండ్ ఎబో ఎవరిదైతే ఉంటుందో వాళ్ళకి 22% కమిషన్ ఇస్తుంది. ఓకే, ఇదంతా కూడా పర్ఫార్మెన్స్ బోనస్. సో రాయల్టీ బోనస్ అనేది మనకి ఏ విధంగా వస్తుంది చూడండి. 3,50,000 ఒక సైడు, 1,15,000 1,15,000 ఇంకో సైడ్ అంటే 2 లెగ్స్. సో మనకి 3% అనేది కమిషన్ ఇస్తుంది. ఓకే, అండ్ ఒక లెగ్ లో 3,50,000, మరో లెగ్ లో 1,70,000 ఎవరిదైతే ఉంటుందో వాళ్ళకి 4.5% రాయల్టీ ఇన్కమ్ ఇస్తుంది. అదే విధంగా ఒక సైడ్ 3,50,000, ఇంకో సైడ్ 2,60,000 ఎవరిదైతే ఉంటుందో వాళ్ళకి 6% ఇస్తుంది. అదే విధంగా ఒక సైడ్ 3,50,000, మరో సైడ్ కూడా 3,50,000 ఎవరిదైతే బిజినెస్ ఉంటుందో 2 లెగ్ లో కూడా వాళ్ళకి 8% కమిషన్ రాయల్టీ ఇన్కమ్ అనేది ఇస్తుంది. ఓకే, అండ్ టెక్నికల్ బోనస్ చూడండి, వాళ్ళకి ఎవరిదైతే 5 lakhs ప్లస్ ఎవరిదైతే ఉంటుందో వాళ్ళకి 1%, అండ్ 10 lakhs ఒక సైడ్ మరో సైడ్ కూడా 10 lakhs ఎవరిదైతే ఉంటుందో వాళ్ళకి 1.75%. ఓకే, 2 లెగ్లలో కూడా 22 ఎవరిదైతే ఉంటుందో వాళ్ళకి 2.50%, అండ్ 2 లెగ్లలో కూడా 48 lakhs ఎవరిదైతే ఉంటుందో వాళ్ళకి 3% టెక్నికల్ బోనస్. అండ్ ఇంకో సైడ్ కూడా 1 crore అండ్ 1 crore ఎవరిదైతే ఉంటుందో వాళ్ళకి 3.50% టెక్నికల్ బోనస్ అనేది ఇస్తుంది. 4% ఏమో మనకి 2 కోట్లు. ఓకే, అండ్ 5 crore 2 లెగ్లలో కూడా సేమ్ ఉంటే కనుక వాళ్ళకి 4.50% టెక్నికల్ బోనస్ ఇస్తుంది. ఓకే, సో ఈ విధంగా మనకి 50 lakhs.
సో ఎవ్రీ 6 months కన్సిస్టెన్సీ ప్రోడక్ట్ పర్చేస్ ఆన్ సెల్ఫ్ ఐడి. చూడండి 100 నుంచి 1499 పీవీ గనక ఉంటే వాళ్ళకి 12% ఆఫ్ డిపి ఫ్రీ ప్రోడక్ట్స్ ఇవ్వడం జరుగుతుంది, కన్సిస్టెన్సీ ప్రోడక్ట్స్. సో 1500 పైన అబౌవ్ ఎవరైతే పీవీ చేస్తారో ఎవ్రీ మంత్ వాళ్ళకి 1500 ప్రోడక్ట్ ఫ్రీ ఇస్తుంది. అదేవిధంగా 2000 పీవీ ఎవరైతే అబౌవ్ ఎవరైతే చేసుకుంటారో వాళ్ళకి 2000 ప్రోడక్ట్ ఫ్రీ ఇస్తుంది. 5000 పీవీ ఎవరైతే ఎవ్రీ మంత్ చేసుకుంటారో వాళ్ళకి 5000 ప్రోడక్ట్ ఫ్రీ. 10,000 పీవీ ఎవరైతే చేసుకుంటారో వాళ్ళకి 5000 ప్రోడక్ట్ ఫ్రీ అండ్ 3000 క్యాష్ బ్యాక్. అండ్ 25,000 ఎవరైతే పీవీ చేసుకుంటారో వాళ్ళకి 5000 ప్రోడక్ట్ ఫ్రీ, 12,500 క్యాష్ బ్యాక్. అండ్ 50,000 పీవీ ఎవరైతే చేసుకుంటారో వాళ్ళకి 5,000 ప్రోడక్ట్ ఫ్రీ, 30,000 క్యాష్. సో ఈ విధంగా మనము చేసేటువంటి పీవీ పైన మనకు వచ్చేటువంటి ప్రోడక్ట్ ఫ్రీ అనేది ఆధారపడి ఉంటుంది. కాబట్టి మనం ఎంత ఎక్కువగా చేసుకుంటే అంత బాగుంటుంది. ఎంత టార్గెట్ చిన్నగా ఉంటే సమస్య పెద్దదిగా కనిపిస్తుంది, టార్గెట్ పెద్దగా ఉన్నప్పుడు సమస్య అనేది చిన్నగా కనిపిస్తుంది. కాబట్టి చూడండి మనకి 50,000 పీవీ ఎవరైతే చేసుకుంటారో వాళ్ళకి ఎవ్రీ మంత్ 6 months తర్వాత 5,000 ప్రోడక్ట్ ఫ్రీ వస్తుంది, 30,000 క్యాష్ వస్తుంది. సో చూడండి టార్గెట్ పెద్దగా అయిపోయింది, మనకి సమస్య అనేది చిన్నగా అయిపోయింది. ఇక్కడ చూడండి మనకు 100 నుంచి 1499 వరకు ఎవరైతే చేసుకుంటారో వాళ్ళకి 12%, 1500 పీవీ ఎవరైతే చేసుకుంటారో వాళ్ళకి 1500 ప్రోడక్ట్ ఫ్రీ వస్తుంది. సో ఇది మనకు ఎంత అంటే ఎంతెంత పెద్దగా టార్గెట్ చేస్తుంటామో అంతంత ఎక్కువగా లాభం వస్తుంది. ఎంత అంటే దూరంగా వెళ్ళే కొద్దీ మనకి లాభం అనేది ఎక్కువగా వస్తుంది. అలాగే మనకి 1 lakh అబౌవ్ ఎవరైతే పీవీ చేస్తారో వాళ్ళకి 5,000 ప్రోడక్ట్ ఫ్రీ వస్తుంది, 60,000 క్యాష్ వస్తుంది. చూసారుగా ఎంత టార్గెట్ పెద్దగా ఉంటే సమస్య అనేది చిన్నగా అయిపోయింది. ఓకే, సో ఈ విధంగా మనకి పర్చేస్ క్లబ్ బోనస్ కూడా ఏ విధంగా వస్తుంది. నెలవారీ స్థిరమైన కొనుగోలుపై 100 నుంచి 5,000 పీవీ అంటే 50,000 పీవీ ఎప్పుడైతే పూర్తవుతుందో అతను గాని ఆమె గాని ఆర్సీఎంలో కొనుగోలుదారులు క్లబ్ లోకి ప్రవేశించడానికి అర్హులవుతారు. సో దానికి ప్రతి నెల మనకి ఎలిజిబుల్ అంటే 50,000 పీవీ ఎప్పుడైతే అవుతుందో అప్పుడే వాళ్ళకి ఆ క్లబ్ లోకి ఎంట్రీ మాత్రమే ఉంటుంది. కానీ వాళ్ళు ప్రతి నెల మినిమం 1500 పీవీ నుంచి 5,000 పీవీ వరకు కంపల్సరీ చేయాలి. 50,000 పీవీ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మంత్ వాళ్ళు 1,500 పీవీ గనక చేయకపోతే దానికంటే ఒక 1,000 రూపాయలు పీవీ చేసుకున్నా కూడా ఈ 10% బోనస్ అనేది వాళ్ళకి రాదు, మళ్ళీ స్టార్ట్ అవుతుంది కొత్తగా. సో ఎవరైతే 1500 పీవీ నుంచి 5,000 పీవీ వరకు ఎవరైతే ప్రతి నెల మెయింటైన్ చేస్తారో వాళ్ళకి 10% బోనస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అదే విధంగా ప్రతి నెలలో కనీసం 1,500 కొనుగోలు చేయడం తప్పనిసరి, కొనకపోతే బోనస్ ఇవ్వరు, కానీ క్లబ్ లో ఉంటారు. చూసారు కదా. సో వరుసగా 2 లేదా అంతకంటే ఎక్కువ నెలలు కనీసం 1,500 పీవీ కొనుగోలు చేయకపోతే పర్చేస్ క్లబ్ యొక్క అర్హత ముగుస్తుంది. చూడండి మనం 50,000 పీవీ 10 months వరకు చేసిన తర్వాత మనము క్లబ్ లో ఎంట్రీ అయిపోతాం. సో ఫస్ట్ నెక్స్ట్ మంత్ మనం కానీ తర్వాత మంత్ అంటే 2 months వరకు కనుక 1,500 పీవీ కనుక చేయకపోయినాం అనుకో మళ్ళీ అది క్లోజ్ అయిపోతుంది, మళ్ళీ రీస్టార్ట్, మళ్ళీ 50,000 కోసం మళ్ళీ మనం పర్చేజ్ చేయాల్సి వస్తుంది. ఎప్పుడైతే 50,000 క్రాస్ అవుతుందో అప్పుడే మళ్ళీ స్టార్ట్ అవుతుంది ఈ పర్చేస్ క్లబ్ బోనస్ అనేది. సో ఆ 1,500 పీవీ కనీసం మనము 1,500 పీవీ అన్న పర్చేజ్ చేయాలి. ఓకే, కొనుగోలుదారుడు ఏ అండ్ బి 5,000 పీవీ కంటే ఎక్కువ కొనుగోలు చేసినా కూడా గరిష్టంగా 5,000 పీవీ వరకు మాత్రమే 10% బోనస్ ఇవ్వడం జరుగుతుంది. చూడండి అంటే ఎవరైనా కానీ 1,500 నుంచి 5,000 పీవీ వరకే, దానికంటే ఎక్కువ కూడా ఉన్నా కానీ 10% బోనస్ అనేది ఇవ్వరు. సో అంటే 5,000 పీవీ కంటే ఎక్కువగా కొనుగోలు చేసినా కూడా గరిష్టంగా 5,000 పీవీ మాత్రమే 10% బోనస్ ఇవ్వబడుతుంది, అంటే 500 ఎక్కువగా ఇస్తారండి. సో ఈ విధంగా కూడా మనకు లాభం ఉంది. అండ్ కొనుగోలుదారుడు ఏ అండ్ బి క్రమం తప్పకుండా ప్రతి నెలలో ఈ విధంగా కొనుగోలు చేసుకుంటూ పోతే
పర్చేస్ క్లబ్ లో జీవితాంతం కొనసాగబడుతుంది. అంటే మనకి పెన్షన్ వచ్చే విధంగా ఎప్పుడు కూడా 50,000 పీవీ క్రాస్ అయిన తర్వాత ఎవ్రీ మంత్ 1,500 పీవీ లేదా 5,000 పీవీ ఎవ్రీ మంత్ కొనుక్కునేలా ఉంటే గనక మనము ఈ పర్చేస్ క్లబ్ లో జీవితాంతం మనకి పెన్షన్ వస్తూనే ఉంటది. సో గ్రోత్ పాయింట్స్ అండ్ టోటల్ కంపెనీ టర్న్ ఓవర్ పీవీ. సో వైటల్ గ్రోత్ బోనస్ 1% మంత్లీ, 1% ఇయర్లీ. సో ఇలా మనకి ఓపెనర్ అండ్ ఎబో నుంచి మనకి గ్రోత్ పాయింట్స్ అనేది వైటల్ లెవెల్స్ నుంచి ఇవ్వడం జరుగుతుంది. సో మనకి ఓకే మంత్లీ 1% అండ్ ఇయర్లీ 1%, టోటల్లీ 2% మనకి ఇయర్లీ 2% వరకు బోనస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో మనకి రన్నర్ కానీ, ఓపెనర్ కానీ, విన్నర్ కానీ, స్టార్ కానీ ఇలా మనకి ఓపెనర్కి అయితే ఓకే ఒక్క నిమిషం. సారీ, నాకు కొంచెం ఇక్కడ స్క్రీన్ పైన ఏదో డిస్టర్బెన్స్ వచ్చింది, కనిపించలేదు. ఓకే, సో వైటల్ గ్రోత్ పాయింట్స్ అనేది మనకి ఏ విధంగా ఇస్తుంది? ఓపెనర్ కి అయితే 1 పాయింట్, ఈగల్ కి అయితే 2 పాయింట్స్, రన్నర్ కి అయితే 3 పాయింట్స్, అండ్ విన్నర్ కి 4 పాయింట్స్, స్టార్ కి అయితే 5 పాయింట్స్. సో ఇలా మనకి మంత్లీ 1 టైం ఇస్తుంది, అలాగే ఇయర్లీ 1 టైం. సో టోటల్ 2% అనేది మనకు వస్తుంది. సో మాక్సిమం 1,500 పీవీ కంపల్సరీ. ఈ 1,500 పీవీ కంటే తక్కువ చేసుకుంటే ఈ పాయింట్స్ అనేది మనకి రావు ఎక్స్ట్రా. సో అదే విధంగా రాయల్టీ గ్రోత్ పాయింట్స్ అనేది 1% మంత్లీ, ఇయర్లీ 1%, టోటల్లీ 2% మనకి. అండ్ గోల్డ్ కి అయితే 10 పాయింట్స్, స్టార్ గోల్డ్ కి అయితే 11, ప్లాటినం కి 12, స్టార్ ప్లాటినం కి 13 పాయింట్స్. 1,500 పైన మనము చేసుకోవాలి. అండ్ షాప్ లో 2 మీటింగ్స్ ఇవ్వాలి వాళ్ళు. ఎవరైతే రాయల్టీ అయిపోతారో వాళ్ళు కంపల్సరీగా ఈ టర్న్ ఓవర్ పైన మనము ఇన్కమ్ తీసుకుంటున్నాం కాబట్టి షాప్ లోకి వెళ్ళి వీక్లీ మీటింగ్స్ కానీ, మనము అట్లా మంత్లీ మీటింగ్ అనేది కంపల్సరీ చేసుకోవాలి. సెల్ఫ్ ఐడి పైన 1,500 పీవీ కూడా మెయింటైన్ చేసుకోవాలి. అలాగే టెక్నికల్ గ్రోత్ బోనస్, సో వాళ్ళకి కూడా మంత్లీ 1 పాయింట్ వస్తుంది, అలాగే ఇయర్లీ 1%. సో టోటల్ 2% వాళ్ళకి కూడా. పరల్కి అయితే 10 పాయింట్స్, స్టార్ పరల్కి అయితే 12, ఎమరాల్డ్ కి 14, స్టార్ ఎమరాల్డ్ కి 16, రూబీకి 18, స్టార్ రూబీకి 20, సఫైర్ కి 22, స్టార్ సఫైర్ కి 24, అండ్ డైమండ్ కి 26 పాయింట్స్. సో దీనికి కూడా 1,500 పీవీ కంపల్సరీ. అండ్ 2 మీటింగ్స్ ఎట్ షాప్ లో డబ్ల్యూడబ్ల్యూ పిక్ లో 2 మీటింగ్స్ చేయాలి, అలాగే 2 ఓపెన్ మీటింగ్స్ కూడా చేయాలి. అంటే మనకి ఇట్లా చిన్న సెమినార్ టైప్ అట్లా మనము కంపల్సరీ టెక్నికల్స్ కి ఓపెన్ మీటింగ్స్ 2, అండ్ షాప్ లో 2 మీటింగ్స్, అండ్ 1,500 పీవీ కంపల్సరీ. అయితేనే ఈ బోనస్ పాయింట్స్ అనేది మనకి కంపెనీ ఇస్తుంది. థ్యాంక్ యూ. అండ్ ఇంకొక చిన్న మెసేజ్ కూడా ఉంది.
ఓకే. స్క్రీన్ కనిపిస్తుందా? ఎస్ మేడం. మేడం ఓకే 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 సార్. చిన్న మనకి అంటే నాగ్పూర్ లో ఒక మంచి పెద్ద ఈవెంట్ అవుతుంది. సో అందులో మనకి రైజింగ్ ఉమెన్ సెలబ్రేషన్స్ అని చెప్పేసి జనవరి 5th రోజున అక్కడికి బీసీ సార్ వస్తున్నాడు. మనకి నాగ్పూర్ లో మంచి ప్రోగ్రామ్ అవుతుంది. అది కూడా టార్గెట్ పీరియడ్స్ ఏముంది, నవంబర్ 1 నుంచి డిసెంబర్ 31 వరకు ఉంది. సో అందరికి మహిళలకి ముఖ్యంగా విజన్ ఏముంది, మహిళలు ఏ విధంగా ముందుకు రావచ్చు, ఎవరు చేస్తున్నారు, ఏ విధంగా రావచ్చు అని చెప్పేసి మనకు అక్కడ మంచి బిజినెస్ గ్రోత్ చేసుకోవడానికి మంచి ఒక అవకాశం మంచి అక్కడ. ఒక్క నిమిషం. సో వెల్కమ్ సెలబ్రేషన్స్ అనేది మనకి ఇలా హరిద్వార్ లో గాని, పాట్నాలో గాని, అలాగే మన నాగ్పూర్ లో, సో ఈ 3 సిటీస్లలో డిజైన్ చేయడం జరిగింది. అక్కడ కపుల్ అవార్డ్స్ ఇస్తున్నారు. సో కపుల్ అవార్డ్ సెలబ్రేషన్ అనేది ఇస్తుంది. సో ఎవరైతే ఓపెనర్ అండ్ ఎబో రాయల్టీ అవ్వచ్చు, వాళ్ళు టెక్నికల్ కావచ్చు, ఓపెనర్ కానీ, విన్నర్ కానీ, రన్నర్ కానీ, టార్గెట్ పీరియడ్ వచ్చేసి నవంబర్ 1 నుంచి డిసెంబర్ 31 వరకు ఉంది. సో ఎవరైనా జెంట్స్ అయినా వాళ్ళు ఓపెనర్ అండ్ ఎబో ఎవరు కొత్త పిన్ తీసుకున్నా వాళ్ళు కపుల్ తో వచ్చి అక్కడ కపుల్ కి సెలబ్రేషన్స్ ఉన్నాయన్నమాట. సో నేను ఫాస్ట్ గా చెప్పేస్తున్నాను. అండ్ సెలబ్రేషన్ టార్గెట్ వచ్చేసి నవంబర్ 1 నుంచి టు డిసెంబర్ 31, 2024. సో అక్కడ అపరాజిత వాళ్ళకి సెలబ్రేషన్స్ ఉన్నాయి. సీనియర్, జూనియర్ అని 2 రకాలుగా ఉంది. సో బ్రాండ్ న్యూ ఓపెనర్, ఈగల్, రన్నర్, విన్నర్ వాళ్ళకి బ్యాట్ తో సెలబ్రేషన్స్ ఉన్నాయి. అండ్ బ్రాండ్ న్యూ రాయల్టీ అచీవర్స్, స్టార్ గోల్డ్ అండ్ ప్లాటినం, స్టార్ ప్లాటినం, ఈ రాయల్టీ వాళ్ళందరికీ కూడా అక్కడ ట్రాఫీతో సెలబ్రేషన్స్ ఉన్నాయి. అదేవిధంగా బ్రాండ్ న్యూ టెక్నికల్ అచీవర్స్, పరల్, స్టార్ పరల్, ఎమరాల్డ్, స్టార్ ఎమరాల్డ్, వీళ్ళకి కూడా అక్కడ ట్రాఫీతో సెలబ్రేషన్స్ ఉన్నాయి. అండ్ ముఖ్యంగా జూనియర్ అపరాజిత వాళ్ళకి మంచి సెలబ్రేషన్స్ ఉన్నాయి. అదే విధంగా సీనియర్ అపరాజిత వాళ్ళకి కూడా సెలబ్రేషన్స్ ఉన్నాయి. విశేష్, ఇదేంటో హిందీలో ఉంది. ఓకే. సో మనకి ఈ మిషన్ 15 crores అనేది మహిళల కోసం తీసుకురావడం జరిగింది. సో ఈ మంచి పవర్ఫుల్ న్యూట్రిచార్జ్ ఉమెన్ తోటి ఎంతో మంచి స్థాయికి వెళ్ళొచ్చు. ఎందుకంటే ఈ ప్రతి ఒక్క ఉమెన్ కి చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ కూడా మా ఈ న్యూట్రిచార్జ్ ఉమెన్ నుంచి కూడా మనకి అక్కడ సెలబ్రేషన్స్ ఉన్నాయి. సో టార్గెట్ పీరియడ్స్ వచ్చేసి నవంబర్ 1, డిసెంబర్ 31 వరకు. సో ఎవరైతే 5 pieces ఉమెన్ చేస్తారో వాళ్ళకి సర్టిఫికేట్ అండ్ ఒక మిషన్ 15 crores అనేమియా సే ముక్తి అనే బ్యాడ్జ్ కూడా ఇస్తారు. అదే విధంగా మనకి న్యూట్రిచార్జ్ నుంచి ఈ బుక్లెట్ ఇవ్వడం జరుగుతుంది 5 pieces చేసిన వాళ్ళకి. అదే విధంగా మెగా సెలబ్రేషన్స్ అంటే మనకి ముంబై వెళ్ళడానికి పహలా కదం, అక్కడ ఒక మనకి సర్టిఫికేట్ కూడా ఇస్తారు. చూడండి మనకి 5 pieces చేసిన వాళ్ళకి మనకి ఎన్ని రకాలు ఉంది, ఒక సర్టిఫికేట్, తర్వాత ఈ అనమియాసే ముక్తి అనే ఒక బ్యాడ్జ్ అండ్ బుక్లెట్, అండ్ ఈ సర్టిఫికేట్ అంటే మనకి మార్చ్ లో ముంబైలో వెళ్ళడానికి ఒక మనకి అక్కడ ఎంట్రీ టికెట్ లాంటిది ఒకటి ఫ్రీగా ఉండడం జరుగుతుంది. అదే విధంగా 15 pieces చేసిన వాళ్ళకి కూడా బ్యాడ్జ్, వీర్ వీరంగన అనే బ్యాడ్జ్ ఇస్తారు. అదే విధంగా అనమియాసే ముక్తి అని చెప్పేసి ఇది ఒక చిన్న బ్యాడ్జ్ ఇస్తారు, సర్టిఫికేట్. అండ్ ఈ న్యూట్రిచార్జ్ నుంచి ఈ మన విజువలైజేషన్ అంటే మనకి న్యూట్రిషన్ ఏ విధంగా ఉంటుందని ఇట్లాంటి ఒక బుక్లెట్ కూడా ఇస్తారు అనే. సో ఈ న్యూట్రిచార్జ్ నుంచి మెగా సెలబ్రేషన్స్ ఈ ముంబై సే ప్రోగ్రామ్ మే ఎంట్రీ కా పహలే కదం ఈ ఇటువంటిది సర్టిఫికేట్ కూడా ఇస్తారు. సో 25 pieces చేసిన వాళ్ళకి వీర్ వీరంగన బ్యాడ్జ్ ఇస్తారు. ఈ అనమియాసే ముక్తి అనే బ్యాడ్జ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అండ్ ప్రేమ్ సర్టిఫికేట్ ఇస్తారు. అదే విధంగా ఇలాంటి ఒక బుక్లెట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ ముంబై ప్రోగ్రామ్ మే ఎంట్రీ కా పహలే కదం ఇటువంటి ఒక సర్టిఫికేట్ కూడా ఇవ్వడం జరుగుతుంది అక్కడ. అండ్ 50 pieces చేసిన వాళ్ళకి ట్రాఫీ అండ్ వీర్ వీరంగన బ్యాడ్జ్, ఇదొక బ్యాడ్జ్ అండ్ ప్రేమ్ సర్టిఫికేట్, ఒక బుక్లెట్.
సో ఇది కూడా మనకి అక్కడ ఇవ్వడం జరుగుతుంది ఎంట్రీది. సో 1100 పీసెస్ ఎవరైతే చేస్తారో వాళ్ళకి ట్రాఫీ ఇస్తారు, మంచి మంచి ట్రాఫీ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా వీర్ వీరంగన బ్యాడ్జ్ ఇస్తారు, ఈ అనమియాసే ముక్తి అనే చిన్న బ్యాడ్జ్ ఇస్తారు, సర్టిఫికెట్ ఇస్తారు, ఈ బుక్లెట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అలాగే మనకి ముంబై ప్రోగ్రామ్ కి ఎంట్రీ సర్టిఫికెట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో మనకి సీనియర్ అపరాజితకే ప్రశంస పత్రాసే సమ్మాన్. చూడండి, నాకు హిందీ చదవడం కూడా వచ్చేస్తుంది. ఓకే. అండ్ ఈ అపరాజిత ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సర్టిఫికేట్, ప్రశంస సర్టిఫికేట్ ఇవ్వడం జరుగుతుంది అక్కడ. సో అపరాజిత వాళ్ళు మన తెలంగాణలో కూడా కొద్ది మంది ఉన్నారు. గౌతమి మేడం కావచ్చు, యశోద మేడం కావచ్చు, అన్నపూర్ణ మేడం, ఠాకూర్ పూర్ణిమ మేడం. సో ఈ విధంగా కొంతమంది నేమ్స్ ఇంకా ఐడియా లేదు నాకు. సో అపరాజిత వాళ్ళకి అక్కడ సెలబ్రేషన్స్ ఉన్నాయి. తెలంగాణ నుంచి వీళ్ళు ఇంకొంతమంది కూడా ఉన్నారు. వాళ్ళందరికీ కూడా అక్కడ నాగ్పూర్ లో మంచి సెలబ్రేషన్ జరగడం అనేది, అంటే ఆడవాళ్ళు ఎంతో కష్టపడతారు కానీ రికగ్నిషన్ ఉండదు కదా. సో ఈ రకంగానన్నా అపరాజిత తరపు నుంచి ఆడవాళ్ళకి రికగ్నిషన్ దొరకడం నిజంగా కంపెనీ నుంచి నిజంగా అదొక మంచి ఒక గుడ్ న్యూస్. ఓకే. తర్వాత प्रयास किया जाएगी कि हम अपराजितों के साथ न्यूट्रीचार्ज आंतम का शूट करेंगे आपको నేషనల్ లెవెల్ పర్ పోచనే కా అవసరే. సో అక్కడ అపరాజిత వాళ్ళతో నేషనల్ ఆంతం షూట్ చేయిస్తారట. సో అది నేషనల్ లెవెల్లో వెళ్ళడానికి అవకాశం ఉంటుందట. సో అంత మంచి ప్రోగ్రామ్ లో మనం అటెండ్ అవ్వడం ఎంత ముఖ్యం అనేది మనం ఒక్కసారి ఆలోచించుకోండి, విజువలైజ్ చేసుకోండి. ప్రతి ఒక్క మహిళ కూడా అక్కడ రావచ్చు. ఎవరు చేస్తున్నారు, ఏ విధంగా చేస్తున్నారు, ఎలా చేయొచ్చు, టెక్నిక్ ఏంటి, దాంటి కొన్ని టిప్స్ అనేది మనం అక్కడ నేర్చుకోగలుగుతాం. మన కాన్ఫిడెన్స్ అనేది పెరుగుతుంది. వాళ్ళని చూసిన తర్వాత ఎవరు చేస్తున్నారు, ఎక్కడెక్కడ ఉన్నారు, ఎన్ని రాష్ట్రాల నుంచి వస్తున్నారు. మనకి బిజినెస్ చేయాలనే ఆలోచన ఉంది కానీ కొంచెం ఆడవాళ్ళం అని చెప్పేసి కొంచెం భయం ఉంటది కదా. ఆ భయం అనేది మనకు పోవడానికి అక్కడ మనకి బీసీ సార్ రావడం, అక్కడ మనకి ముందుకు ఎలా వెళ్ళాలి అని చెప్పేసి మనకి దారిని చూపించేటువంటి ప్రయత్నం చేయడం, అది మనం నేర్చుకొని మంచి బిజినెస్ గ్రోత్ చేసుకోవడానికి మనకు అక్కడ అవకాశం దొరుకుతుంది. సో ఈ విధంగా మనకి బీసీ సార్ నాగ్పూర్ రైజింగ్ ఉమెన్ సెలబ్రేషన్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. సో ప్రతి ఒక్కరు కూడా అక్కడ రావడానికి ప్రయత్నం చేయండి. సో అక్కడ ఎలిజిబుల్ అని ఏం లేదు, ఎవరైనా రావచ్చు, కొత్త వాళ్ళు కూడా రావచ్చు, కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు రావచ్చు, జాయిన్ అవ్వలేని వాళ్ళు కూడా కొత్త వాళ్ళని కూడా తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేయండి. సో మన బిజినెస్ గ్రోత్ అవ్వాలి అంటే వాళ్ళకి అర్థం అవ్వాలి. ఓకే. సో దాన్ని అర్థం చేయించాలి. మనం చెప్తున్నాం దీంట్లో జాయిన్ అవ్వండి, ప్రోడక్ట్ బాగుంటది తినండి అంటున్నాం కానీ కొంతమందికి అర్థం కాలేదు. సో ఈ అర్థం కానటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఒక్కసారి ఇటువంటి మీటింగ్స్ కి తీసుకొచ్చి కూర్చోబెట్టండి. మనం ఆ ప్రయత్నం కనుక చేసినాం అనుకో, మంచి వాళ్ళు కళ్ళతో చూస్తారు అక్కడ ఎంతమంది వస్తున్నారు, ఎవరు చేస్తున్నారు, ఎలాంటి వాళ్ళు చేస్తున్నారు, ఇది ఎవరికి ఇంపార్టెంట్. సో లేడీస్ కి బయట అయితే సెక్యూరిటీ కరెక్ట్ గా లేదు. మనం ఏం చేయాలనుకున్నా, ఇన్కమ్ చేయాలి, ఒకవేళ జాబ్ చేయాలనుకున్నా 20,000 బిలోనే ఉంటది శాలరీ ఎవరికైనా. సో మనం ఎక్కువ కష్టపడాలన్నా, మన ఖర్చులు వెళ్ళాలన్నా, మనం ఇంట్లో భర్తకి కానీ పేరెంట్స్ కి కానీ సపోర్టివ్ ఉండాలంటే ఏదైనా కష్టపడాలనుకుంటున్నా, కానీ కష్టానికి తగ్గటువంటి ఫలితం రావట్లేదు. సో ప్రతి ఒక్క ఉమెన్ కి ఇది ఒక మంచి ప్లాట్ఫామ్. దీంట్లో కీసోల్ కేటగిరీ ఉంది. ప్రతి ఒక్క ప్రోడక్ట్ ఆడవాళ్ళు ఉపయోగించేది, లాంజరీస్ కావచ్చు, కాస్మెటిక్స్ కావచ్చు, పర్సనల్ కేర్ కావచ్చు. సో ఈ ఆర్సిఎం కంపెనీలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ప్రోడక్ట్ ఆడవాళ్ళు యూజ్ చేసేది. సో చాలా ఇంపార్టెంట్, వాళ్ళకి హెల్త్ పరంగా కానీ వెల్త్ పరంగా కానీ రెండు రకాలుగా ఉపయోగపడుతుంది. ఎవరైతే వర్క్ చేయాలి, ఇండిపెండెంట్ గా నేను వర్క్ చేయాలి అనుకుంటున్నారో ఆడవాళ్ళైతే మగవాళ్ళకి హెల్ప్ చేయండి, మగవాళ్ళైతే ఆడవాళ్ళకి హెల్ప్ చేయండి. ఒకరికొకరు హెల్ప్ చేసుకోని ముందుకు రండి. హెల్పింగ్ హ్యాండ్స్ ఉండాలి.
సో వాళ్ళందరూ కూడా ఎవరు కూడా పేదవాళ్ళ ఉండిపోకుండా పేదవాళ్ళకు కూడా లక్షాధికారులు అవ్వడానికి ఇది ఒక మంచి అవకాశం. బయట ఎక్కడ పని చేసినా కూడా మనము ఎలా ఉండాలో అలానే ఉండగలుగుతాం. సో పిల్లలకి బ్రైట్ ఫ్యూచర్ ని చూపించలేం బయట అయితే. కానీ మనకి డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో RCM లో అది కూడా మనకి మన పిల్లలకి మంచి భవిష్యత్తు ఉంది. ఎన్నో వేలాది కుటుంబాలు దీంట్లో సక్సెస్ అయ్యిండ్రు. సో మనతోటి కూడా కొన్ని వందలాది కుటుంబాలకి లైఫ్ చీకటి నుంచి వెలుగులోకి తీసుకురావడానికే మనం కూడా 24/7 కష్టపడదాం ఇలానే. ఓకే, థ్యాంక్ యూ. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే హ్యాండ్ రైజ్ చేసి అడగచ్చు. ఇది వస్తారేమో మొత్తం. మేడం మాట్లాడొచ్చండి. వెల్కమ్ సార్, కేవల్ సింగ్ సార్, వెల్కమ్, మాట్లాడచ్చు. థ్యాంక్ యూ మేడం, చాలా మంచి ఇన్ఫర్మేషన్ అందించారు. దానికన్నా ముందు ఖానాపూర్ పికప్ సెంటర్ నుంచి మేడం గారు చాలా మంచి ఇన్ఫర్మేషన్. ఫస్ట్ టైం మేడం గారి యొక్క నేను ప్లానింగ్ విన్నాను, చాలా మంచిగా అనిపించింది. ఇంకా ఇదే విధంగా నేర్చుకొని ప్రతిరోజు అప్డేట్ అవుతూ ఇట్లానే మంచి మంచి మీటింగ్స్ కూడా వారు రావాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు మీరు ఏదైతే నాగ్పూర్ ప్రోగ్రామ్ గురించి చెప్పారో 5 పీసెస్ 1 నవంబర్ నుంచి డిసెంబర్ 31 వరకు ఇది కంప్లీట్ చేస్తాము. దాంతోపాటుగా ఒకటి అపరాజిత అండ్ సీనియర్ అపరాజిత గురించి చెప్పారు. అసలు మరి అది అపరాజిత అంటే ఏంటిది, నాకు కొంచెం దాని మీద క్లారిటీ కావాలా, అందుకోసం నేను హ్యాండ్ రైజ్ చేశాను మేడం. మీ సౌండ్ రావట్లేదు మేడం. మీరు మూట్ లో ఉన్నారు అనుకుంటాను. ఎస్ సార్, ఓకే. సో అపరాజిత అనేది మనకి మహిళలని ముందుకు తీసుకురావాలి. డైలీ 1 PM లో, ఈ 1 PM డైలీ 1 గంటలకి లేడీస్ అంటే ఇప్పుడు రకరకాల స్టేట్లలో నుంచి వాళ్ళ స్టోరీస్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఆడవాళ్ళు ఎలా బిజినెస్ చేస్తున్నారు, ఎలా ముందుకు వస్తున్నారు అని చెప్పేసి ఒక ప్లాట్ఫామ్ ని అంటే ఏర్పాటు చేశారు బీసీ సార్. ఎవ్రీడే 1 PM ప్రతిరోజు కూడా మహిళలు వాళ్ళ స్టోరీని ఎక్స్ప్లెయిన్ చేస్తూ బిజినెస్ ఎలా చేస్తున్నారు, ఏ స్థాయి నుంచి ఏ స్థాయికి వచ్చిండ్రు, ఇలా ఎంతో మంది మహిళలకి స్ఫూర్తిగా నిలవడం కోసం అని చెప్పేసి అపరాజిత అని చెప్పేసి మనకు అప్పట్లో గామా టార్గెట్ ఇచ్చారు. ఎవరైతే 30 పీసెస్ గామా చేస్తారో వాళ్ళకి అపరాజిత అనేది ఒక టైటిల్ ఇవ్వడం జరుగుతుంది. దాంతో వాళ్ళు ఈ డైలీ 1 PM లో కనుక పోస్టింగ్ చేస్తూ మీటింగ్ ఇవ్వడం కానీ, మీటింగ్స్ ఇప్పించడం కానీ, వాళ్ళ టీంలో కనుక లీడర్ గా వాళ్ళు ముందుకు నిలిచి వాళ్ళ టీం ని ముందుకు తీసుకురావడం కోసం అని చెప్పేసి అప్పుడు ఒక క్రైటీరియా, ఒక టార్గెట్ పెట్టేసి దాన్ని రీచ్ అయిన వాళ్ళకి కంపెనీ నుంచి బ్లేజర్ ఇచ్చి, బ్యాడ్జ్ ఇచ్చి, పిన్ ఇచ్చి వాళ్ళకి ఈ ఒక గ్రూప్ క్రియేట్ చేశాడు. ఏదైనా కంపెనీ నుంచి మహిళలకి మెసేజ్ ఇవ్వాలి అంటే ఫస్ట్ అపరాజిత వాళ్ళకి వస్తుంది, లేడీస్ ప్రస్తుతం మేడం. సార్ ప్రస్తుతానికి ఇప్పుడు అపరాజితలో ఎంట్రీ కావాలంటే ఏమన్నా ఆప్షన్ ఉందా? ఓకే, ఇప్పుడు అయితే టార్గెట్ అయితే ఇప్పుడైతే ఏమీ లేదు సార్. మొన్నటి వరకు ఉండే, ఇప్పుడైతే లేదు. మళ్ళీ ఎప్పుడన్నా మేడం అపరాజితలో ఎంట్రీ కావడానికి ఏమైనా అవకాశం వస్తే మాకు చెప్పండి, మేము ఎంట్రీ చేసుకుంటాం. ఓకే సార్, 5 మీటింగ్స్ సార్. ఇప్పుడు అపరాజితది 1 PM ఒకటి నడుస్తుంది, 2 PM ఒకటి నడుస్తుంది. సో 2 PM అంటే 2:15 కు ఒకటి స్టార్ట్ అయితే దాంట్లో ఎవరైతే మీటింగ్ ఇస్తారో అంటే వాళ్ళు హోస్టింగ్ అంటే వాళ్ళ స్టోరీని ఎక్స్ప్లెయిన్ చేస్తూ దాంట్లో 5 మీటింగ్స్ ఇవ్వాలి 2 PM లో. దాంట్లో ఎవరైతే సెలెక్ట్ చేస్తారో డైరెక్ట్ 1 PM లోకి సార్ యాడ్ చేసుకుంటాడు బీసీ సార్.
సో దాని తర్వాత సారు 5 మీటింగ్స్ కంప్లీట్ చేసిన తర్వాత వాళ్ళకి అపరాజిత బ్యాడ్జ్ అండ్ బ్లెజర్ ఇస్తారు. ఓకే, అంటే 1 PM తర్వాత అంటే 2 PM ఖచ్చితంగా ఒకటి ఉంటది. అంటే ఖచ్చితంగా లేడీసే అది మీటింగ్ చేయాలా? మనం కూడా వాళ్ళకి బదులుగా మనం కూడా ఇచ్చుకోవచ్చా? లేదు, లేడీసే. ఓకే ఓకే మేడం. ఓకే సార్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. వెల్కమ్ మేడం, గౌతమి మేడం. జేఆర్సీఎం మేడం, జేఆర్సీ. చాలా చాలా ధన్యవాదాలు నాకు అవకాశం ఇచ్చినందుకు. మానస మేడం కూడా చాలా సూపర్ చెప్పారు ప్లాన్. మీరు బిజినెస్ గ్రోత్ ఎలా, సెలబ్రేషన్ ఏమి అన్నట్టు చాలా మంచిగా నేర్పారు. చాలా మంచిగా అనిపించింది. నేను కూడా ఇక్కడ నుండి ఒక అపరాజిత కోసం ఒక 2-3 మళ్ళా 5 పీస్ ఉమెన్ న్యూట్రిచార్జ్ ఉమెన్ అవి కూడా ఒక 5 చేపిస్తాను మేడం. నాగ్పూర్కి ఒక 20 మంది దాకా నేను తీసుకొస్తాను మేడం. వావ్, గ్రేట్ గ్రేట్ మేడం. ఈ సంకల్పం రావాలి మనిషిలో. ఆ కసి ఎప్పుడైతే వస్తుందో అప్పుడు వరకు మనకి డ్రీమ్స్ కానీ ఏమి ఉండవు. సో ఈ లోపల కమిట్మెంట్ ఉండాలి. ఎస్ మేడం, మీరు చేసేటువంటి ప్రయత్నం సక్సెస్ఫుల్ అవుతుంది. మీరు ఏదైతే 20 మెంబర్స్ వరకు నాగ్పూర్ తీసుకొస్తా అంటుండ్రో అందులో డెఫినెట్ గా వాళ్ళందరికీ బిజినెస్ అర్థమైపోయి మనలా వాళ్ళు ఆర్సీఎం చేస్తేనే ఆర్సీఎం, తింటేనే ఆర్సీఎం ప్రోడక్ట్ తింటానని ఎప్పుడైతే స్టార్ట్ అవుతారో ఇంకా బిజినెస్ అసలు రిటర్న్ రాదు. మంచి లీడర్ గా మీరు మంచి తొందరగా టెక్నికల్ అవ్వడానికి అవకాశం దొరుకుతుంది. సో సాకులు చెప్పకుండా అవకాశాల కోసం ఎదురు చూడడమే మన ధ్యేయం. ఓకే ఓకే, థ్యాంక్ యూ మేడం. ఓకే. సీమర్ల రవి సార్, వెల్కమ్. మేడం జయార్సీఎం. జయార్సీఎం మేడం ఈరోజు గంగా మేడం చాలా మంచి సింపుల్ గా చెప్పింది మేడం. ఇంకొక అర్థం ఏమంటే మేము ఈ రోజు ఖానాపూర్ పీస్ సెంటర్ లో ఉన్నాం మేడం. స్వయంగా దగ్గరుండి మేడం ప్లాన్ విన్నాం మేడం. చాలా చాలా మంచి చెప్పింది. ఇంకోటి మేము మా టీమ్ తోని ఈ రోజు ఈ ఖానాపూర్ ప్లస్ కోరట్ల మెట్టిపల్లి ఆ ఏరియాలో మేము ఓపీస్ పెడుతూ అక్కడ కూడా జైనింగ్ చేసి వచ్చాం సార్ మేడం. ఇప్పుడు మేము ప్రస్తుతం ఖానాపూర్ లోనే ఉన్నాము. ఇక్కడ నుంచి ఖానాపూర్ నుంచి మనకు ప్రవీణ్ మనకు మంచి గ్రేట్ లీడర్ ఉన్నాడు మేడం. ఆయన ఆధ్వర్యంలో మేము ఆయన తరపు నుంచి మన టీం నుంచి మేము చాలా పని చేస్తున్నాం. సార్ కూడా ఒకసారి మాట్లాడతారు సార్. సార్ మాట్లాడండి. ప్రవీణ్ సార్ గ్రేట్ డైనామిక్ లీడర్ సార్ మేడం. ఒకసారి మాట్లాడండి. మీకు తోచింది. జయాశ్రయం అంత బాగేనా? రైట్ రైట్ మేడం. కొత్తగా కాదు మేడం, ఎందుకంటే సారు చాలా యాక్టివ్, ఆల్రెడీ వెల్ సెటిల్ సారు. అంటే ఒక పెద్ద బస్ స్టాండ్ ముందర పెద్ద జనరల్ స్టోర్ నడుపుతూ కూడా మన ఆర్సీఎం ని ఆస్వాదించి ఆర్సీఎం లో 100% వాడుతున్నాడు మేడం. ఈ రోజు మేము వాళ్ళ ఇంట్లోనే డిస్టర్బ్ చేసినాం. ఈ రోజు మాకు భోజనం కూడా సారే పెడుతున్నారు. ఎందుకంటే రాత్రి అయింది పోకుండా అని చెప్పేసి ఇక్కడ ఈ రోజు వాళ్ళ ఇంటికాడ ఉన్నాం సార్ మేడం. చాలా అదృష్టం. ఇంకోటి మీరు టార్గెట్స్ పెట్టారు చెప్పారు కదా మేడం, ఏదైతే అపరాజిత టార్గెట్స్ మేము కూడా మా టీం నుంచి అందరూ మా లేడీస్ టీం నుంచి ఒక 2-3 తీసుకొస్తాం మేడం. ఖచ్చితంగా తీసుకొస్తాం. మీరు ఏదైతే గురువులు చెప్తారో మేము అనుకుంటున్నాం, చేస్తాం మేడం. ఖచ్చితంగా 100% చేస్తాం. థ్యాంక్ యూ మేడం. జయాశ్రయం. ఓకే సార్. ఓకే ఓకే, థ్యాంక్ యూ. వెల్కమ్ సిరిచిప్ప స్వప్న మేడం, సోలాపూర్ ఫ్రమ్. నేను కరుణ దాక్కుంటే దాకుండా మనం దాక్కుంటావు. మేడం అన్మ్యూట్ చేసుకోండి. జయార్సీఎం వాయిస్ వస్తుంది. ఎస్ ఎస్. జయార్సీఎం. నా పేరు సప్న అమ్మద శ్రీచిప్ప. నేను సోలాపూర్ నుంచి మాట్లాడుతున్నా. ఇవాళ మానస మేడం చాలా చక్కగా ప్లాన్ షో చెప్పింది. బూలు అడగకుండా చెప్పింది. ప్రత్యేక మహిళ నేను
ముంగటికొస్తే నా టీము వెనక వస్తుంది. మనమే ఇంట్లో ఉంటే మన టీం వెనకనే ఉంటది. మనం ఒక్క అడుగు ముంగట వేయాలి. మనము ప్లాన్ షో చెప్పుకుంటూ పోతుంటేనే మన టీం పని గ్రోత్ అవుతుంటది అండ్ టీం పని వస్తుంది. ఇలా వాసవి మేడం చాలా చక్కగా చెప్పింది పాయింట్. బిజినెస్ ఎట్లా గ్రోత్ అవుతుంటే ఏ లేగు బి లేగు మనకి ఇన్కమ్ వస్తుంటది, బోనస్ పాయింట్ అలా నేను పని చెప్పాలి. వాసవి మేడము సెమినార్ జబర్దస్త్ ఇచ్చింది సోలాపూర్ లా 8 తారీఖుకి. సోలాపూర్ లో ఎన్ని మంది కొత్తగా కూర్చుండ్రు సెమినార్ కి, వాళ్ళందరూ ఐడియాలు తీసిండ్రు. ఏమైనా గ్రోత్ అవుతుంది బిజినెస్. వాసవి మేడం వాళ్ళ స్టోరీ ఎంత బాగా చెప్పిందంటే మాకు తినంకి లేకుండే, కానీ ఇలా మేము 2 లక్షలు కమేస్తున్నాం మంత్లీ ఇన్కమ్. మీరు ఎందుకు చేయగలరు, మీరు పని చేస్తారు అని ఒక స్టోరీ సూపర్ గా చెప్పింది. వాసవి మేడం లాగా నేను సెమినార్ ఇవ్వాలి. 100% ధన్యవాదాలు మేడం. సపోర్ట్ ఇయ్యని మాకు, మేము ముందుకు పోతుంటాం. మీరు ముందుకెళ్ళండి, మీ వెనుక మేము ఉంటాం. మిమ్మల్ని ఓకే ముందుకు మేడం. తీసుకురావడమే మా లక్ష్యం. డెఫినెట్ గా నువ్వు కూడా ఇంకొక రోజు సెమినార్ ఇవ్వగలుగుతావు, అది ఆ నమ్మకం నాకుంది. ఓకే, నిర్మల్లో మంచి తెలుగులో మంచి సెమినార్ అరేంజ్ చేసుకుందాం మనం ఇక్కడ నిర్మల్ సోలాపూర్ నుంచి నిర్మల్లో కూడా మీరు ఒక మంచి సెమినార్ ఇవ్వగలరు. ఓకే, మొత్తం తెలుగు మాట్లాడాలి మేడం, మళ్ళీ మరాఠీ రావద్దు. అప్పుడు సక్సెస్ అవుతుంది మీటింగ్. కరెక్ట్ పర్లేదు, మీరు ఎట్లా మాట్లాడినా మాకు మీ లాంగ్వేజ్ అర్థమవుతుంది. అర్థమవుతుంది. ఉమ్. ఓకే Yes, మేడం, చేద్దాం ధన్యవాదాలు స్వప్న మేడం మేడం. అవకాశం ఇచ్చినందుకు మాట్లాడడానికి. ఓకే, వెల్కమ్. గోపు శ్రవణ్ సార్, వెల్కమ్. థ్యాంక్ యూ సో మచ్ మేడం. చాలా ఆనందంగా ఉంది, ఎందుకనంటే ఈరోజు మానస మేడం మంచి ప్లాన్ షో ఫస్ట్ టైం. ఎందుకనంటే ఎక్కడ కూడా వినలేదు యాక్చువల్లీ. డైరెక్ట్ డిజిటల్ వేదికగానే ఈరోజు ప్లాన్ షో ఇవ్వడం చాలా అంటే చాలా ఆనందంగా ఉంది. ఎందుకనంటే గంగాధర్ సార్ బ్యాంక్ లో బిజీగా వర్క్ చేస్తుంటాడు. సో ఆయనకు ఉన్నటువంటి వర్క్ అంటే చాలా హెవీ వర్క్ ఉంటుంది. కానీ అయినప్పటికీ ఆర్సిఎం ని అర్థం చేసుకొని ఈరోజు ఒక మంచి వండర్ వరల్డ్ ఖానాపూర్ లాంటి ఒక మున్సిపాలిటీ ఏరియాలో వండర్ వరల్డ్ తీసుకొని, యాక్చువల్లీ వాళ్ళది ప్రాపర్ అక్కడ కాదు, వాళ్ళది ఎక్కడో, కానీ ఈ రోజు ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళేసి మొత్తం షిఫ్ట్ అయిపోయి అక్కడ వండర్ వరల్డ్ ని సక్సెస్ఫుల్ గా రన్ చేస్తూ ఈరోజు స్టార్ పిన్ అచీవర్ గా ఉండేదానికి మెయిన్ గంగాధర్ సార్ వాళ్ళ మేడము మంచి కీ రోల్ పోషించారు. సో అద్భుతమైనటువంటి ప్లాన్ షో ఇవ్వడం జరిగింది. సో చాలా అంటే చాలా ఆనందంగా ఉంది. ఈరోజు రిమైనింగ్ మీటింగ్ తీసుకున్నటువంటి మీరు కూడా మేడం చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి మీటింగ్. ఎందుకనంటే లెర్న్ టీచ్ డూప్లికేషన్ నెట్వర్క్ మార్కెటింగ్ లోపల మెయిన్ ఇంపార్టెంట్ లెర్న్ టీచ్ డూప్లికేషన్. ఈ లెర్న్ టీచ్ డూప్లికేషన్ ఈ 3 పదాల లోపల ఒక మనిషి యొక్క గ్రోతింగ్ ఉంది కదా మేడం. సో ఈ 3 పదాలు ఎవరైతే పర్ఫెక్ట్ గా వాళ్ళ జీవితంలోకి ఇంప్లిమెంట్ చేసుకుంటారో వాళ్ళ లైఫ్ కూడా మీలాగా సక్సెస్ఫుల్ గా అయ్యడానికి అవకాశం ఉంది. సో దీంట్లో మనం ఎంత చదువుకున్నాము, ఏం చేస్తున్నాము, మన హైట్ ఎంత ఉన్నాము, మనం వెయిట్ ఎంత ఉన్నాము, మన కలర్ ఎంత ఉన్నాము అనేటటువంటిది సెకండరీ. ఆర్సిఎం లోపల ఎవ్రీ డే ఫీల్డ్ మీద ఎవరైతే ఉంటారో వాళ్ళే సక్సెస్ఫుల్ అవుతారో, వాళ్ళే ఎక్కువ నేర్చుకుంటారు అనడానికి ఈరోజు మెయిన్ కారణము మీ ఇద్దరు శివపార్వతులు లాంటి ఒక జంటను చూపిస్తే అర్థమైపోతుంది మేడం. ఎందుకనంటే చాలా అంటే చాలా మేము నేర్చుకుంటున్నాము. మేము పిల్లలం మేడం మీ అందరికి. సో మీరు ఎప్పటి వరకు అయితే మాకు నేర్పుతారో మేడం, మేము అప్పటి వరకు మేము ముందుకెళ్తుంటాం. మీ చేతి మేము విడిచితే మాత్రం 100% ఏమంటారు, అదొక పిల్లలు గూడు చెదిరిపోయిన పక్షులాగా. సో అద్భుతంగా మీరు మమ్మల్ని ఎప్పుడు కూడా గుర్తు పెట్టుకోవాలి, మమ్మల్ని అందరినీ ఎంకరేజ్ చేస్తూ ఉండాలి. సో జీవితం లోపల మేము కూడా ముందుకెళ్ళడానికి మేము ఎంత తొందరగా మీరు మమ్మల్ని స్టార్ ఎమరాల్డ్ తీసుకొస్తే మేడం సారు స్టార్ రూబీ అయిపోతాడు మేడం. సో తొందరగా మా మీద తొందరగా కాన్సన్ట్రేషన్ చేసి మా కోరికలను నెరవేర్చండి మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. మీరు ఎలా చెప్తే మేము అలా వినడానికి మేమందరం రెడీగా ఉన్నాము. సో మీరు ఏం చెప్తే అది వినడానికి రెడీగా ఉన్నాము. సో మీరు చూపుడు వేలు చూపిస్తే మేము అదే రామభారత్ అనుకొని మేము ముందుకెళ్తాం మేడం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. 100% సార్, మీరు ఏదైతే చెప్పిందో అది ఆచరణలో మేము చెప్పింది మీరు ఆచరణలో పెడతారు. మీరు మంచి పిల్లలు అని ఆల్రెడీ అనిపించుకుంటున్నారు. ఇంకా తెలంగాణలో కూడా మంచి బిజినెస్
ఇవ్వగలిగేటువంటి మంచి లీడర్స్ ఉన్నారని చెప్పేసి మనం ప్రూవ్ చేసుకోవాలి. సో మీరు మనము అందరం కలిసి చేసి చూపిద్దాం. ఓకే, మంచి స్థాయికి వెళ్దాం, మంచి స్థాయికి తీసుకొద్దాం చాలా మంది. అండ్ ఆరోగ్యపరంగా కూడా అందరినీ రోగ విముక్తి మనకు సార్ ప్రతిరోజు టీసీ సార్ అంటే మార్నింగ్ 6:30కే రావడం, రోగముక్తి నుంచి రావాలి, రోగ విముక్తులను చేయాలి అని చెప్పేసి ఆ వర్డ్ యూజ్ చేయడం. సో దాంట్లో ఆ రోగం నుంచి విముక్తి చేయడానికే మనం వచ్చాము అనేటువంటి ఒక థాట్ తో మనం అవతల వైపు ఉన్నటువంటి వ్యక్తికి ప్రోడక్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం, వాడు బిజినెస్ లోకి రావాలి, వాళ్ళు బిజినెస్ చేయాలి అనే విధంగా కాకుండా రోగాల నుంచి బయటపడేయాలి అనేటువంటి ఒక ఆలోచనతో చెప్పామనుకో, డెఫినెట్ గా సార్ వాళ్ళకి అర్థమైపోతుంది, మన ఇంటెన్షన్ వాళ్ళకి అర్థమైపోతుంది. సో మన ప్రోడక్ట్ కూడా అంత మంచి ఆయుధాల్లో ఉన్నాయి. వాళ్ళకి ఇంట్లోకి ఒక్కసారి వెళ్ళిన తర్వాత వాళ్ళ నుంచి వచ్చేటువంటి రిజల్ట్ అసలు చెప్పలేనంత ఉంటది. సో ఒక్కసారి వాళ్ళకి ప్రొడక్ట్ ఇంటికి వెళ్ళేంత వరకే మనం మంచి ఇంటెన్షన్ తో వాళ్ళ ఇంటికి వెళ్ళండి, డెఫినెట్ గా మనం అందరం కూడా సక్సెస్ చేద్దాం. ఓకే, వెల్కమ్ గంగాధర్ సార్. మీకు ఎట్లా అనిపించింది ఈరోజు మనస మేడం ప్రెజెంటేషన్? ఈరోజు మనస మేడం ఈరోజు ఫస్ట్ టైం మేడం, అంటే ఆమెకు ఇప్పటి వరకు అంటే ఇట్లా చెప్పడం కానీ బయట ఎక్స్ప్లెయిన్ చేస్తుంది కస్టమర్లకి, కానీ ఇట్లా అంటే డైరెక్ట్ మీటింగ్ లో చెప్పడం అంటే ఇప్పుడే ఫస్ట్ టైం. నేను బలవంతం చేసిన ఆల్రెడీ చెప్పాలా ఖచ్చితంగా, ఎందుకంటే మనం సిస్టంలోకి వచ్చినాం కాబట్టి మనం నేర్చుకొని ఇంకొకరికి చెప్తేనే వాళ్ళు కూడా అంటే నేర్చుకుంటారు, మనల్ని చూసి వేరే వాళ్ళు నేర్చుకుంటారు అన్నట్టు. కాబట్టి మనం నేర్చుకోవాలని చెప్పి ఇవాళ మాట్లాడిపోయడం జరిగింది. సూపర్ మాట్లాడింది, బాగానే చెప్పింది. మీరు కూడా బాగా సపోర్ట్ చేసింది మేడం. మీరు కూడా ప్లాన్ కూడా బాగా ఎక్స్ప్లెయిన్ మేడం, అంటే క్లియర్ కట్ గా ఎక్స్ప్లెయిన్ చేసింది ఈరోజు. అంటే మనకి ఎట్లా అన్నది సిస్టమ్ పరంగా మీరు బాగానే ఉంచిండ్రు. సూపర్ మేడం, మంచిగా అనిపించింది మేడం ఈ రోజు అయితే. ఇది మేము కూడా ఖానాపూర్ లో మేము అనుకోలేదు మేడం ఇట్లా పెడతామని. నేను బ్యాంక్ లో వర్క్ చేసుకుంటా, నేను ప్రోడక్ట్ తిని ప్రోడక్ట్ మంచిగా అనిపించి మన ప్రోడక్ట్ లో దమ్మున్నది కాబట్టి ఇక్కడ మేము స్టార్ట్ చేసినాం ఖానాపూర్ లో కూడా మేము సక్సెస్ చేయాలని మేము అనుకుంటున్నాము. దాని ప్రకారమే మేము అంటే ప్లాన్ వేసుకొని మంచిగా చేసుకుంటా మేము రాయల్టీ కూడా తీసుకోవాలి. ఈ మంత్లో ఖచ్చితంగా రాయాలి అనుకుంటున్నాం. మరి రాయల్టీ ఖచ్చితంగా కావాలా, మీరు కూడా సపోర్ట్ చేయాలి ఈ మంత్. 100% ఈ మంత్ లాస్ట్ వరకు గనక రాయల్టీ అయిపోతే మనకు అక్కడ నాగ్పూర్ లో మంచి సెలబ్రేషన్ ఉంది సార్. సో కపుల్ సెలబ్రేషన్స్ ఉన్నాయి కాబట్టి దాంట్లో మనం పార్టిసిపేట్ చేయాలి అంటే మీరు ఈ మంత్ రాయల్టీ చేయాలి. ఓకే, తప్పకుండా చేస్తామని మేమైతే సంకల్పం తీసుకుంటున్నాం ఖచ్చితంగా. ఎస్ సార్, మీరు శ్రావణ్ సార్ కూడా వస్తున్నారు. ఒక 2-3 మీటింగ్ పెడితే కంపల్సరీ అయిపోతుంది. ఆల్రెడీ మేము కూడా చేస్తున్నాము, గ్రౌండ్ వర్క్ చేసుకుంటా ఉన్నాము. ఎంత అయితే అంతా జాయినింగ్ చేస్తాం. ఓకే సార్, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. ఓకే సార్, వెల్కమ్. ఓపెనర్ అండ్ టెక్నికల్ వరకు, ఓపెనర్ అండ్ ఎబో ఎవరైతే పిన్ చేంజ్ చేస్తారో, అంటే మనకి నవంబర్ నుంచి డిసెంబర్ వరకు 2 months టైం ఉంది నెక్స్ట్ మంత్ సెలబ్రేషన్స్ లో. సో ఎవరైనా కొత్త వాళ్ళు కానీ మన టీంలో ఎవరైనా ఇంకా అంటే దగ్గరగా ఉన్న వాళ్ళందరికీ కూడా మెసేజ్ ఇచ్చి వాళ్ళు పిన్ చేయించేటువంటి ప్రయత్నం మనం చేయిద్దాం. సో అక్కడ సెలబ్రేషన్స్ లో కూడా వస్తారు, అక్కడ విజన్ చూసిన తర్వాత అర్థమవుతుంది. అండ్ మనకి తెలంగాణ నుంచి కాకుండా మనకి గుజరాత్ నుంచి మిత్తల్ సోని మేడం ఉంది. సో ఫస్ట్ స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు తను లాంగ్వేజ్ అర్థం కాకపోయినా కానీ వినేటువంటి ప్రయత్నం చేస్తుంది. సో మిత్తల్ సోని మ్యామ్, सोनी मैम आप आए? आप अनम्यूट करो मैम. हाँ ओके. जय आरसीएम मैम. जय आरसीएम में आपको हिंदी तेलुगु समझ में नहीं आ रहा तो भी आप मीटिंग में लास्ट एंडिंग तक रहेगा. आप कैसा लग रहा? अच्छा लग रहा है. ये लोगों का जो वर्ड है ना, वो मैं अभी आपका जो बोल रहे हैं उसके हिसाब से मैं समझ रही हूँ आप क्या बोल रहे हैं. थोड़ा थोड़ा समझ में आता है, थोड़ा थोड़ा नहीं आता है, लेकिन ऐसे करके मेरे को तेलुगु को सीखना है. यस यस. तेलुगु को सीखते सीखते मेरे को आपसे
आरसीएम अभियान का जो आप जो इतने बड़े एमराल्ड लेवल पे है, तो जो मैं आपको इस आपसे आपको मेरे को आपसे सब कुछ सीखना है। ये अभियान जो आप ऐसे चलाते हो, इतने लोगों को कैसे लेके आगे चलते हो, वो सब मेरे को आपसे सीखना है मैडम। और मेरे को बहुत ही अच्छा लगा जो आज आपने जो प्लान बताया, वो पूरा रॉयल्टी का बताया, ओपनर से लेके पूरा जो पिन लेवल चेंज बताया आपने, बहुत ही अच्छा लगा। प्रोडक्ट के बारे में बताया तो भी बहुत अच्छा लगा। मैं भी अभी सीख रही हूँ और आपसे बहुत ही मेरे को इच्छा है कि आपसे ही मैं ये सब पूरा नॉलेज लूं और आप मेरे को पूरा हेल्प करें और गुजरात में आए। और किसोल के बारे में भी मेरे को बहुत ही आगे बढ़ना है, तो पूरा मैडम मेरे को आप हेल्प करोगे और आपके जैसा ही पूरा मेरे को बनना है। यस थैंक यू यस सो यस मच, मैडम, बहुत अच्छा लगा मैडम। मैं आपके साथ हूँ। मैं थैंक यू गुजरात थैंक यू। डेफिनेट आ रही हूँ। हाँ ओके, मैं अभी ट्रैवलिंग में हूँ, मेरे अभी मैं को बस भी स्टॉप पर खड़ी हिंदी हूँ। सीखना है। ओके, हिंदी सीखना है, सीख जाएंगे। पूरा मेरे साथ बात करेंगे ना तो पता ही नहीं चलेगा, मैं तेलुगु सीख जाऊंगी और आप हिंदी सीख जाओगे। कैसा है, कोई भी नागपुर को आ तो जाओ। नहीं आता है इतने बड़े लेवल पे और इतने आगे हो तो आप सब कुछ सीख गए हो। और मेरे को भी क्या है, यही कोई भी चीजें जो रूटीन रोज हम लोग देखेंगे या पढ़ेंगे या सीखेंगे तो हमको आ जाता है। इसके हिसाब से आप मेरे साथ हिंदी में बात करना, मैं आपके साथ बोलेंगे तेलुगु तो मैं तेलुगु समझूंगी, तो इसके हिसाब से मेरे को तेलुगु आ जाएगा और आपको हिंदी आ जाएगा मैडम। थैंक यू सो यस मच यस मैडम, मैडम, वेरी वेरी थैंक यू। यस यस। आप नागपुर आना है पक्का। नागपुर में सेलिब्रेशन है जो हाँ न्यूट्रिशन का। यस, जनवरी 5। हाँ लीगल बनना, पिन चेंज ओके, करके आना। एंड त्रिशा मैम आप। ओके ओके थैंक यू मैडम। ओके, నందన్వారే కిషోర్ సార్, వెల్కమ్ సార్. కిషోర్ సార్ అన్మ్యూట్ చేసుకోండి. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ రోజు చాలా బాగా బ్రహ్మాండంగా జరిగింది. ఈ రోజు టైం కూడా ఎక్కువైంది కాబట్టి కొన్ని విషయాలు మీకు ఆపలేకపోయాను నేను. అయితే ఈ రోజు అరుణ్ సార్ చాలా బాగా స్టార్టింగే చాలా బాగా చేశారు. తర్వాత మానస్ గంగాధర్ మేడం కూడా ప్లాన్ ఫస్ట్ టైం కానీ చాలా బాగా చెప్పారు. తర్వాత మీరైతే మొత్తం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చాలా తెలుగులో క్లియరిటీగా ఇచ్చారు మేడం. తర్వాత ఇవి అన్ని బాగా జరుగుతున్నాయి తెలుగులో మనకు. కాబట్టి అందరికీ సమానమైన అవకాశం ఉంది కాబట్టి అందరూ మీరు చాలా మీ ఎక్స్ప్లెనేషన్ అయితే చాలా బాగుంది మేడం. మీరు అందరూ దాన్ని మేము తప్పకుండా మేము జీర్ణం చేసుకుని దానికి రిజల్ట్ లో కన్వర్ట్ చేద్దాం తప్పకుండా. ఈ రోజు మనకు చాలా మంచిగా అనిపించింది మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. ఈ మీటింగ్ ని క్లోజ్ చేయడానికి నేను మన సుభాష్ సార్ ని వెల్కమ్ చెప్తున్నాను సార్. సో సార్ మీరు నాగ్పూర్ కి కపుల్ తో పాటు రావాలి, మీరు ఆల్రెడీ వస్తారు, బట్ అయినా నేను మీకు స్పెషల్ గా ఇన్వైట్ చేస్తున్నాను నాగ్పూర్ ఈవెంట్ కి. సో మీరు న్యూ టెక్నికల్ అచీవర్ అయ్యారు కాబట్టి మీకు ఆ హ్యాపీ ఫీలింగ్స్ ఎట్లా ఉన్నాయి ఒక్కసారి మా అందరితో పాటు షేర్ చేసుకొని ఈ మీటింగ్ ని క్లోజ్ చేయగలరు. థ్యాంక్ యూ జేఆర్సీఎం. నమస్కార్ మేడం. ఇక ఈ ఆర్సీఎం అనేది నేనైతే నాకు అది రోజు నేను ఒక 100 సార్లు చెప్తాను. నాకు అంత ఖుషి ఉంటది. నాకు దేవుడి పేరు లెక్క నాకు ఆర్సీఎం. నాకు ఒకటే నేను అనుకున్నా, ఏ హిందీలో చెప్తారు, ఏ కంపెనీ బేచ్తా నహీ ఏ కంపెనీ బచాతా. బస్ అమ్మే కంపెనీ కాదు, ఉంటే ఏమేమో అమ్ముకుంటుండే, కానీ ఇది ఆరోగ్యం కాపాడే కంపెనీ అని నేను అర్థం చేసుకున్నా. ఒకటే మీరు చెప్పినట్టు మేడం మేము చేస్తున్నాం. గోపు శ్రవణ్ సార్ కానీ మన గంగాధర్ సార్ కానీ మీరు చెప్పినట్టు వాళ్ళు వింటున్నారు కాబట్టి వీళ్ళ నేను కానీ ఎవరైనా ఈ సిస్టంలో గురు లేకపోతే మార్గం దొరకది. ఒక భయం అనేది ఉండాల. భయంతోనే మనం నేర్చుకోవచ్చు. ఇప్పుడు స్కూల్ మేడం ఫస్ట్ క్లాస్ లోనే మనకు ఒక టీచర్ భయం ఉంటుంది కాబట్టి మనము తొందరగా రెడీ అయిపోయి క్లాస్ లో కరెక్ట్ వెళ్ళిపోతాం కాబట్టి నేర్చుకుంటారు, వాళ్ళకి జాబ్ వస్తుంది. ఏదో టైం పాస్ కొరకు పోతారు,
పలకలు పట్టుకుంటారు, ఫీజు కడతారు, టెంపాస్కి పోతారు, నిలబడతారు, దెబ్బలు తింటారు, వాళ్ళు ఎన్నటికీ ఇలా సక్సెస్ కారు. అదేటైతే ఫస్ట్ క్లాస్ నుంచి డిగ్రీ దాకా అయితే మనం ఏదైతే సబ్జెక్ట్ నేర్చుకుంటామో ఇది కూడా అంతే. అది 15 సంవత్సరాలు కష్టపడాలా, ఇది 5 సంవత్సరాలు మాత్రమే. 60 నెలలు మనము మీరు చెప్పినట్టు మేము వింటే మాకు ఏం కావాలనో అది దొరికి ఖాయం, గ్యారంటీ. ఎందుకంటే మేడం మీరు చెప్పినట్టు ఫీల్డ్ వర్క్, ఇప్పుడు ఫీల్డ్ వర్క్ లేకపోతే ఇది సక్సెస్ కాదు. మనమే అనుకుంటున్నాం అంటే ఒక 20 మంది 30 మందిని కూర్చున్న పెడదాం, సుభాష్ సార్ని పిలిపిస్తే అయిపోతుంది, శ్రవణ్ సార్ని పిలిపిస్తే అయిపోతుంది, లేకపోతే సైనాథ్ సార్ని పిలిపిస్తే అయిపోతుంది, 30 మందిని కూర్చున్న పెడదాం. కాదు, 30 మంది ఎప్పటికీ రారు. ఒక్కోళ్ళు ఎవరైతే మనకి ఏ స్టేషన్ చాలు చేసినామో ఒక్కోళ్ళు మనకు దొరికితే వాళ్ళకు పట్టుకొని గ్రౌండ్ వర్క్ చేసి ప్రతి ఇంటింటికి వెళ్ళి వాళ్ళకి పరిచయం ఉన్న వాళ్ళ ఇంటికి వెళ్ళి మనం హోమ్ మీటింగ్ చేసి ప్రొడక్ట్ నాలెడ్జ్ హెల్త్ పరంగా మాట్లాడితే గ్యారంటీగా నిలబడతారు, వాళ్ళు సక్సెస్ అవుతారు, మనతోని వచ్చిన వాళ్ళు మనం సక్సెస్ అవుతాం. 100% మీరు చెప్పినట్టు మేము చేస్తున్నాం మేడం. 100% మేము హోమ్ మీటింగ్ చేస్తున్నాం, మేము ఫీల్డ్ వర్క్ చేస్తున్నాం. కాబట్టి ఇలా మాకు మేము ఈ లెవెల్గా ఉన్నాం. మీరు లేకపోతే మేము ఈ లెవెల్లో రాకపోతుంటిమి. అందుకోసం మేము 100% అంటున్నాం. ఎవరికి ఏం పిన్ కావాలనో సాయినాథ్ సార్, వాసవి మేడం మనకు వాళ్ళు దొరకుడు అదృష్టం. కాబట్టి అందరు చేతి పట్టుకోండి, వాళ్ళు చెప్పినట్టు వినుండ్రి, మీకు ఏం కావాలో తీసుకోండి. మేము తీసుకున్నాం కాబట్టి మాకు విశ్వాసం ఉన్నది, కాబట్టి మేము ఇంత లోపలికి వెళ్ళి మేము మీకు అంటున్నాం. లేకపోతే మాకు కూడా మేము సక్సెస్ లేకపోతే మాకు కూడా హక్కు లేదు. అందుకోసం ప్రతి ఒక్కళ్ళం మనం ఇంకా మస్తు వైడున్నది. ఇప్పుడైతే ఫస్ట్ స్టార్ట్ అయింది ఆర్సీఎం, ఇంకా మస్తు ముందట పోవాలంటే మనం నేర్చుకోవాలా, మన టీంని మనము తీసుకురావాలా. ఇప్పుడు 26 తారీఖు ఇంపార్టెంట్ మీటింగ్. ఎవరైతే ట్రైనింగ్ వస్తారో వాళ్ళు నిలబడతారు, వాళ్ళు లీడర్ తయారవుతారు. ఊకే వాళ్ళ ఎమ్మడబడే మనం అవసరం లేదు. వాళ్ళు అర్థం చేసుకుంటే వాళ్ళు బిజినెస్ చేసుకుంటారు. కానీ వాళ్ళకి అర్థం కాకపోతే మనం ఎంత చెప్పినా వాళ్ళు బిజినెస్ చేయరు, వాళ్ళు మన కోసమే అనుకుంటారు. ఎప్పుడైతే ఈ ట్రైనింగ్కి తీసుకొస్తామో అప్పుడు వాళ్ళకి అర్థమైపోయింది ఈ బిజినెస్ నాది అని ఎప్పుడైతే అనుకుంటారో అప్పుడు బిజినెస్ స్టార్ట్. అది రావాలంటే సోనీ సార్ మీటింగ్కు 26 తారీఖు కంపల్సరీ ఎక్కువ మందిని పట్టుకొస్తే మనం సక్సెస్ అవుతాం మేడం. జేఆర్సీఎం నమస్కార్, నాకు అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ, ధన్యవాద్ మేడం, ధన్యవాదాలు. ఓకే సార్, జేఆర్సీఎం. సో అందరు కూడా 26th రోజు డ్రెస్ కోడ్ తో రావాలి. మహిళలు ఆర్సీఎం లోగో సారీ కట్టుకోవాలి, అండ్ జెంట్స్ అయితే రెడ్ టై, బ్లాక్ ప్యాంట్, వైట్ షర్ట్. సో డ్రెస్ కోడ్ తో రండి ట్రైనింగ్ కి. 6 months తర్వాత మిమ్మల్ని మీరు ఎంత ఇంప్రూవ్ చేసుకున్నారు అంటే బాడీ లాంగ్వేజ్ లో కావచ్చు, మనకి స్పీకింగ్ కావచ్చు, సార్ ఇచ్చేటువంటి నాలెడ్జ్ మనకి ఏ విధంగా ఉపయోగపడుతుంది అనేది 6 months తర్వాత రిజల్ట్ అనేది మనకి ఏర్పడిపోతుంది. సో డ్రెస్ కోడ్ తో వచ్చి సారు మంచి లీడర్స్ ఉన్నారు అనేటువంటి సోనీ సార్ దగ్గర ఒక మంచి పేరును మనం తెచ్చుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. సో ఎక్కువ సంఖ్యలో ట్రైనింగ్ కి మనము మన టీమ్ ని వచ్చే విధంగా ప్రయత్నం చేద్దాం. ఓకే, 25th హైదరాబాద్, 26 నిర్మల్, 27. ఓకే, సో ఈ 2 days అక్కడ హైదరాబాద్ లో, నిర్మల్ లో ట్రైనింగ్స్ ఉన్నాయి, అండ్ సోలాపూర్ లో కూడా ఉంది. ఓకే, సో ఈ ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ. జేఆర్సీఎం నెక్స్ట్ సండే మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్. జేఆర్సీఎం. मेरा चार्ज न्यूट्री चार्ज, सबका चार्ज न्यूट्री चार्ज, सबका चार्ज न्यूट्री चार्ज। जेआरसीएम चलना नहीं चढ़ना है, हर दिन आगे बढ़ना है। यस सर। थकना नहीं, रुकना नहीं, रुकना नहीं।